Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. కమిషనర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ జోన్ వరంగల్. వాళ్ళ బావగారు కూడా పోలీసుని వేసుకున్నారా? లేదు ఛాలెంజ్గా తీసుకొని ఫ్యాషన్గా తీసుకుని ఆయనకు చూసి నేను డిపార్ట్మెంట్ రాలే, నాకు చూసి ఆయన రాలే. ఆఫీసర్ల పోస్టింగ్ తీసుకున్న మీలాంటి వాళ్ళకి ఇప్పుడు పోయి పొలిటీషియన్ దగ్గర సెల్యూట్ కొట్టి ఆయన దగ్గర లెటర్ తీసుకొచ్చి పైన ఆఫీసర్కి ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అనిపించట్లేదు. కానీ పలకనమ్మ అనగానే మీరు చెప్పారు ఫస్ట్లోనే పాత బస్సు అనగానే అదొక ఫీలింగ్ తీసుకొస్తారు. కానీ అక్కడ వెళ్ళాక ప్రజలు ఏ విధంగా ఉంటారు? చాలా మంచి వాళ్ళు. కింద స్థాయిలో కూడా సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నేనైతే చిన్న స్థాయిలో కొట్టాను, కొట్టద్దు అని చెప్తాను మా వాళ్ళకు. నేను షూటింగ్లో ఇప్పటికే టాపరే. రామారావు కానిస్టేబుల్ వాళ్ళు చాలా స్మార్ట్ ఉంటాడు. రామారావు సిన్సియర్ డ్యూటీ చేస్తాడు, కానీ రాత్రి కూడా కొంచెం వేసుకుంటాడు. పోస్టింగ్ కానీ హనీమూన్ ప్రయారిటీ ఇచ్చారు. మనం లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలా. అంటే కొంతమంది పొలిటీషియన్లు ఒక ఆఫీసర్ని తెచ్చుకున్న నా పని చేయనప్పుడు ఎందుకు ఆ పోస్ట్లో అని వేరే వ్యక్తికి లెటర్ ఇచ్చారు అనుకున్నప్పుడు ఒక పరిచయం ఉంటే కూడా సిచ్యువేషన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నాం ఒకటి అనుకోకటి అట్లా ఏం చెప్పలేదు. నేనైతే 20 years నుంచి చూస్తున్నాను. నేను ఫస్ట్ సిఐ ఆఫ్ కేటీఆర్. కేటీఆర్ గారికి ఫస్ట్ సిఐ నేను. అదే హనీమూన్ లాగానే మళ్ళీ హైదరాబాద్ అంటే ప్రమోషన్ వచ్చాక ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ కూడా గమ్మత్తున్నది. మెమరబుల్ కేసు చెప్పండి. దసరా కొట్లాటలు బాగా అయ్యేది. ఆ దొంగలు కూడా ఏ ప్లేస్లో చేయాలా, అక్కడ దొరకాలని అట్లా ఉండదు. ఎక్కడ దొరుకుతారు? ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడన్నా చేస్తాడు అది దొంగ. మీరు అక్కడ పనిచేస్తున్న టైంలో మీ చుట్టుపక్కల పోలీసులు బ్లాస్టింగ్ కూడా జరిగాయి కదా? జరగలేదు, చుట్టుపక్కల జరగలేదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ జోన్ వరంగల్, పేరు ఎంఏ బారి గారు. ఎంఏ బారి గారు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిజం చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. అటువంటి సమయంలో వచ్చిన ఆయన ప్రస్తుతం వరంగల్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ చూసిన ఆయన తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ చూశారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ని కూడా చూశారు. ఎక్కువ శాతం సీసీఎస్లో పనిచేసినప్పుడు ఎలాంటి కేసులు వచ్చేవి, హైదరాబాద్ సీసీఎస్లో పనిచేసినప్పుడు ఏ కేసులు డిటెక్ట్ చేశారు అనే అంశాలతో పాటు ఆయన ఆదిలాబాద్లో జిల్లాలో పనిచేశారు, అక్కడ ఆయన వర్క్ స్టైల్ ఉంది. ప్రస్తుతం వరంగల్లో ఉన్న ఇష్యూస్ ఏంటి విషయాల్ని సార్ నేడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కార్. బారి సార్, ఇప్పుడు మీకు సీసీఎస్లో చూసారు, పలక్నామా, మా అందరికీ మీరు బాగా మీడియాతో బాగా క్లోజ్ ఉండే వ్యక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ డిపార్ట్మెంట్కి వచ్చే టైంకి అప్పుడు కంబైన్డ్ ఏపీలో మావోయిజం అనేది నక్సల్స్ మూవ్మెంట్ చాలా పీక్ స్టేజ్లో చూశారు. తర్వాత మీ సర్కిల్ ఆదిలాబాద్ సర్కిల్లో పనిచేస్తున్నప్పుడు మంచిర్యాల, బెల్లంపల్లి ఆ ప్రాంతంలో మూవ్మెంట్ ఎక్కువ, సికాసా మూవ్మెంట్. అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఎలాగ ఉండేది, ఈ మూవ్మెంట్ ఏ విధంగా ఉండేది? తర్వాత మీరు ఇన్స్పెక్టర్కి ఆదిలాబాద్ వచ్చేసి జిల్లాకు వచ్చేసరికి ఏ విధంగా దాన్ని కంట్రోల్ అయింది? ప్రమోషన్ వచ్చిన తర్వాత సీసీఎస్లో ఎక్కువ శాతం పనిచేశారు. సీసీఎస్లో పెండింగ్ కేసులను ఏ విధంగా తగ్గించారు? మీకు బాగా నచ్చిన కేసు, డిటెక్ట్ చేసిన కేసు కానీ, లేదా కన్వర్షన్ రేట్ కానీ, అదేవిధంగా ఓల్డ్ సిటీలో మిమ్మల్ని పూర్తిగా వాళ్ళు భారీ సార్ అంటే మా మనిషి అని అనుకుంటారు. అందరితో మీరు కలిసి ఉండేవారు. అక్కడ ప్రజలు చాలా మంచి వాళ్ళే, కానీ కొంత మిస్యూజ్ అవ్వడం, కొంతమంది వల్ల దానికి బ్యాడ్ నేమ్ వచ్చింది. ఆ ఫలక్నామా లాంటి ఏరియాలో దాన్ని ఎలా కంట్రోల్ చేశారు? ప్రస్తుతం వరంగల్లో ఉన్న ఛాలెంజ్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు బారి సార్ కుటుంబ నేపథ్యం, బారి సార్ ఎందుకు పోలీసు యూనిఫామ్ వేయాల్సి వచ్చింది? అంటే వాళ్ళ బావగారు కూడా పోలీసు అని వేసుకున్నారా, లేదు ఛాలెంజ్గా తీసుకొని ఫ్యాషన్గా తీసుకొని వేశారా? నా బామ్మర్ది తాజుద్దీన్ అహ్మద్, మేము బ్యాచ్మేట్స్. ఆయనకు చూసి నేను డిపార్ట్మెంట్ రాలే, నాకు చూసి ఆయన రాలే. మేము ట్రైనింగ్లో కలిసినాం.
అమర్వాణి అసలు నా జర్నీ స్టార్ట్ అవుతుంది ఆదిలాబాద్ నుంచి. నేను ఐఎమ్ నేటివ్ ఆఫ్ ఆదిలాబాద్. నా 1 to 15th వరకు ఆదిలాబాద్ నేను చదివినాను. అయితే హ్యాట్సప్ టు మై ఫాదర్, ఈజ్ ఎ షికారి, షుకూర్ సార్ గిర్దావర్, రిటైర్డ్ యాజ్ తహసీల్దార్. ఈజ్ ఎ వెపన్ హోల్డర్ ఆఫ్ రైఫల్ అండ్ 12 నా నాన్న గ్రేట్ మ్యాన్. సో షికారి ఉండే. అప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను రాస్తున్నప్పుడు నేను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఎస్సి బాటనీకు సెలెక్ట్ అయినాను. సెలెక్ట్ అయితే అక్కడ పోతే మా సీనియర్స్ ఉండే, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంఎస్సి కెమిస్ట్రీ. అక్కడ మనకు డిస్టాంట్ స్టూడెంట్స్ మనకు వీసీ కన్సిడర్ చేస్తాడు, మేము రికమెండ్ చేద్దాం పా అని పోయి అడ్మిషన్ తీసుకున్నా. బాటనీలో ట్రై చేస్తే కెమిస్ట్రీ దొరకకపోతే రిటర్న్ వచ్చిన నాన్నకు చెప్పకుండా. నాన్న బాగా కోపం చేసిండు, నాకు 1 year వ్యవసాయంకు పంపిండు. 83 ఫర్ అగ్రికల్చర్, 83. ఓకే. 84లో 1 year వ్యవసాయం చేశాను. దున్నాను, నీళ్ళు కట్టాను. అయితే మా పొలంలో ఆయిల్ ఇంజన్ ఉండే, ఆయిల్ ఇంజన్ మార్చేసి దానికి కరెంట్ మోటార్ పెట్టిన, కరెంట్ లైన్ గుంజిన. అయితే మా నాన్న ఊళ్ళో చెప్తుండే, అదే మా కొడుకు కరెంట్ లైన్ తీసుకొచ్చినాయా అంటే. హీ వాజ్ ఎ మోడర్న్ ఫార్మర్. సో అట్లా తర్వాత ఎగ్జామ్ రాస్తూ 88లో ఎగ్జామ్ రాశాను. 88లో ఎస్ఐ వచ్చింది, టికెట్ కలెక్టర్ వచ్చింది ట్రైన్. అయితే ఆడవాళ్ళు అందరూ టికెట్ కలెక్టర్ను ట్రైన్ నౌకరికి వెళ్ళిపోవాలా. అప్పుడు చాలా పీడబ్ల్యూజీ మూమెంట్, ఫుల్ మూమెంట్ ఉండే. ఆడవాళ్ళు అందరూ నువ్వు టికెట్ కలెక్టర్ రైల్వే జాయిన్ అయిపో అని చెప్పడం జరిగింది. అంటే మూమెంట్ ఉంది కాబట్టి వద్దు అన్నారా? అయితే ఆడవాళ్ళు కదా, వాళ్ళ నాన్న ఏమైనా రెవెన్యూ సర్వీస్ చూసిండు కాబట్టి ఆ రెవెన్యూ పవర్ ఏంది, పోలీస్ పవర్ ఏంది, ఎట్లా ఉంటుంది అని నాన్నకు ఒక అవగాహన ఉండే. సో నాన్న నా బిడ్డ నువ్వు పోలీస్ మీద జానా అన్నాడు. అది నాకు కూడా బేసికల్లీ బిఫోర్ జాయినింగ్ ద డిపార్ట్మెంట్ నాకు కూడా అది కొంచెం గుణాలు ఉండే, లీడర్షిప్, రౌడీయిజం, మార్పీట్, కాలేజ్ కొట్లాటలు అవి అన్నీ చూసినాను. సో పోలీస్ చార్మ్ కూడా చూశాను. అప్పుడు ఒక 85 బ్యాచ్ ఎస్ఐ ఇట్లా రెబాన్స్ అద్దాలు పెట్టుకొని బుల్లెట్ మీద ఇట్లా పోస్ కొడితే ఆయన మోటార్ సైకిల్కి ఇట్లా నేను చేపెడతా తీసేయని చెప్పిండు నాకు. అట్లా ఆ రువాబ్ చూశాను. సో బేసికల్లీ ఐ లైక్డ్ పోలీస్ స్టార్టింగ్ నుంచి. కానీ పోలీస్ కావాలని నాకు కోరిక లేదు. సో బై ఛాన్స్ ఐ బికేమ్ ఏ పోలీస్ ఆఫీసర్. అయితే ఫస్ట్ నేను 89 బ్యాచ్. అయితే ఏమైంది అంటే నేను నా ప్రిలిమ్స్లో వరంగల్ ప్రిలిమ్స్లో టాపర్. మొదటి నుంచి నా జర్నీ అంతా టాపరే. నేను బాగా కష్టపడేది ప్రిలిమ్స్తో టాపర్. తర్వాత ట్రైనింగ్లో వరంగల్ ట్రైనింగ్లో మామ్నూర్ ట్రైనింగ్ మాది, అనంతపూర్ ట్రైనింగ్లో నేను రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఫిజికల్ ఎగ్జామ్, పరేడ్, షూటింగ్ టాపర్. నేను షూటింగ్లో ఇప్పటికే టాపరే. అయితే ఐ స్టూడ్ యాజ్ నెంబర్ 1 ఇన్ మా వరంగల్ జోన్. యాక్చువల్లీ 2-3 మార్క్స్తో ఏపీ టాప్ పోయింది, కానీ దేవుడి దయ వలన ఐ బికేమ్ వరంగల్ టాపర్. ఆ టాపర్ వలన నేను ఇవాళ డీసీపీ ఉన్నాను. ఆ టాపర్ నాకు ఇక్కడ వరకు తీసుకువచ్చేది. ఫస్ట్ పోస్టింగ్ గార్లా బయారం, ఖమ్మం. యాక్చువల్లీ పోస్టింగ్ ట్రైనింగ్ అయినాక ఆదిలాబాద్ వాళ్ళకు ఖమ్మం వేశారు. అక్కడ మాకు అన్యాయం జరిగింది. ఖమ్మం వాళ్ళకు ఆదిలాబాద్ వేశారు ట్రైనీస్కు. కొందరు వరంగల్ వాళ్ళు కరీంనగర్కి వచ్చారు, కరీంనగర్ వరంగల్కి వచ్చారు పక్క. అప్పుడు కూడా కొన్ని రాజకీయాలు జరిగినాయి. అప్పుడు మేము పిల్లగాళ్ళం, మాకు తెలియదు. కానీ మా దగ్గర ముదిరిన వాళ్ళు కూడా ఉండే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే. దానివల్ల కొందరు అట్లా చేసుకున్నారు. కానీ మాకు చాలా ఇబ్బంది అనిపించింది. అంటే మేము 3 జిల్లాలు క్రాస్ చేసి ఖమ్మంకు పోవడం, ఖమ్మం నుంచి ఖమ్మం వాళ్ళు ఆదిలాబాద్కు రావడం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకు అడ్మినిస్ట్రేషన్ అప్పట్లో న్యాయం చేయలేదని అనిపించింది. అయినా మేము యాజ్ ఏ ఆఫీసర్, యాజ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్, వీ ఒబేడ్ ఇట్, వీ హ్యావ్ ఫాలోడ్ ఇట్. కానీ తర్వాత ఆఫీసర్స్ అర్థం చేసుకొని ఆ సిస్టమ్ మార్చేసి ఆదిలాబాద్ వాళ్ళు కరీంనగర్ ఇచ్చారు, వరంగల్ వాళ్ళు ఖమ్మం, ఖమ్మం వాళ్ళకు వరంగల్, కరీంనగర్ వాళ్ళు ఆదిలాబాద్. అట్లా కొంచెం న్యాయం తర్వాత సెకండ్ బ్యాచ్లో
మా 91 బ్యాచ్లో ఒకటి జరిగింది. ఓకే, మీ ఫస్ట్ పోస్టింగ్ గార్ల ఫస్ట్ బయ్యారం. పోస్టింగ్ గురించి కూడా చెప్పే ముందు నేను ప్రొబేషనర్ ఎల్లందు, ఫస్ట్ ఎల్లందు ప్రొబేషనర్. కొత్త వీరారెడ్డి సార్ నాకు బాస్, కే వీరారెడ్డి సార్కు మంచి పేరు ఉన్నది, ల్యాండ్ ఆర్డర్ ఆఫీసర్, మంచి రాత. ఫస్ట్ మీకు ఎస్పీ ఎవరంటే అప్పుడు ఖమ్మం? నాకు అప్పుడు ఎస్పీ నాకు గుర్తులేదు. డిఎస్పీ వీరారెడ్డి సార్, సిఐ వీరారెడ్డి గారు, సిఐ వీరారెడ్డి, భగవాన్ రావు సార్ డిఎస్పీ వెల్మా దొరా ఫ్రమ్ హైదరాబాద్. ఎక్సలెంట్ ఆఫీసర్, పని నేర్పిండి నాకు. ఇవాళ నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది లా, ఇట్స్ బికాస్ ఆఫ్ వీరారెడ్డి సార్ అండ్ దిస్ మా డిఎస్పీ హైదరాబాద్ వెల్మా దొరా చెప్పిన పేరు భగవాన్ రావు సార్. ఎల్లందు ప్రొబేషన్ ఉన్నాగా 6 months ప్రొబేషనర్ చేశాను. ప్రొబేషనర్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను అప్పటి నుంచి జర ఫెరోషియస్ టైప్ ఉండే. సో న్యూ ఇయర్ వచ్చింది. న్యూ ఇయర్ వస్తే ఒక 10 మంది వకీళ్ళకు తీసుకొచ్చి లోపడేశాను. ఎడ్యుకేట్స్ నేను పెట్రోలింగ్లో. అయితే ఏమైందంటే సరే వాళ్ళది కూడా తప్పు లేదు, నాది కూడా నేను కూడా ఎక్కువ చేసినట్టే అనిపించింది అప్పుడులో, కొత్త కదా. అయితే ఏమైందంటే న్యూ ఇయర్ 12 అయిపోయింది కదా, వాళ్ళు దేవర్ మూవింగ్ అండ్ రోమింగ్ ఆన్ ద రోడ్ బీయింగ్ ఎడ్యుకేట్స్. అరే సారు రోడ్ మీద ఎందుకు అని 2-3 సార్లు నేను రిక్వెస్ట్ చేయడం జరిగితే పోలే. అయితే చాలా రండి అంటే అట్లా వాళ్ళు పోదాం పండి అని వాళ్ళు తాగి ఉన్నారు. పోలీసులను తీసుకొచ్చి కూర్చో వాళ్ళ న్యూ ఇయర్ పోలీసులతో చేపించాను. నాకు భయం అవుతుంది, కొత్త నేను. పొద్దున్న వీరెడ్డి సార్కు ఫోన్ చేసి చెప్పాను, సార్ ఇట్లా చేసా, వెరీ గుడ్, చాలా బాగా చేసావు అన్నాడు. నాకు అమ్మ అంత ధైర్యం వచ్చింది నాకు. అప్పటి నుంచి నా సర్వీస్ ఒక విధంగా ల్యాండ్ ఆర్డర్ ఆఫీసర్ లాగా మారింది. అంటే నాకు స్టార్టింగ్లోనే ఒక సపోర్టింగ్ ఆఫీసర్ దొరికిండు. అదే నాకు ఎందుకు తీసుకొచ్చినావు బేకూఫ్ను అది నాకు తిట్టి ఉంటే, డిమోరలైజ్ అయి ఉంటే ఈ పార్టీకి నేను ఈ భారీ ఉండకపోవచ్చు మీ ముందు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ వీరారెడ్డి సార్. I hats up to my officer. He is living in Hyderabad, here వరంగల్. మంచి ఆరోగ్యంతో ఉన్నారు సార్. పిల్లలు కూడా 2 అమెరికాలో ఉన్నారు. నేను ఎప్పటికే సార్తో మాట్లాడుతున్నాను. నా సార్కు డబుల్ బాస్ చెప్తా, ఎందుకంటే మళ్ళీ నాకు ఖమ్మం అర్బన్లో ఆయన రెగ్యులర్ సిఐగా దొరికిండు. ఫస్ట్ ప్రొబేషనర్ అయిపోయిన తర్వాత ఎల్లందు ప్రొబేషనర్ తర్వాత నాకు గార్ల బయ్యారం. అప్పుడు మూమెంట్ ఉంది కదా. గార్ల బయ్యారంలో తొంట వెంకన్న అని ఉండే. తొంట వెంకన్న అనేది ఆయనది ఇది దళం, ఇది ప్రజాపతి ఘటన. అయితే ఆ తోట వెంకన్నది ఎన్కౌంటర్ అయిపోయింది. నేను పోయేవారు వాడిది క్యాష్ ఉండే 3.5 lakhs ఎంత క్యాష్ ఉండే పోలీస్ స్టేషన్లో, వెపన్స్ ఉండే, అది డిపాజిట్ చేయలే. అయితే అది ఐ హ్యావ్ డన్ దట్. నేను మొత్తం లెక్క పెట్టేసి ఆ కోర్టులో పైసలు ఆ తుపాకీ డిపాజిట్ చేసిన తొంట వెంకన్న అనేది వాడిని. దాని తర్వాత జనశక్తి దళం ఉండే. జనశక్తి దళం గార్ల బయారం, ఎల్లందు, గార్ల, మహబాద్ ఈ ఏరియా చూసేది. కానీ అది అంత పవర్ఫుల్ కానీ పోలీస్ మీద అటాక్ చేసి అంత లేదు. అప్పుడు పీడబ్ల్యూజీ లేదు ఖమ్మంలో, పీపుల్స్ వార్ గ్రూప్ లేదు. అయితే నేను మోటార్ సైకిల్ మీద ఒకటే గన్మెన్ని తీసుకొని పోతే మా ఫస్ట్ సిఐ, ఆయన పేరు మర్చిపోతున్నా, అయితే సార్ ఆయన చెప్తుండే, ఎక్కడ పోతున్నావు నువ్వు ఒక్కనే, నీ పని అయిపోతుంది అని. లేదు సార్ షికారు చేసి వస్తా సార్ అని చెప్పి గన్మెన్ AK-47 వేసుకొని ఒక్కనే మోటార్ సైకిల్ మీద, కవాసాకి బజాజ్ కొత్త మోటార్ సైకిల్ ఉండే నాకు అప్పుడు. అయితే మంచి చేస్తే తర్వాత సార్ వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఇట్లా తిరగద్దు, మూమెంట్ ఉంటుంది అని వాళ్ళు సీనియర్స్ చెప్పటం, కొంచెం మెల్లమెల్లంగా వాళ్ళతో ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలా అనేది. అయితే అప్పట్లో పోలీషన్ ఎదురుగానే పక్కనే చిన్న హట్ ఉండే, ఒక చిన్న హట్, అందులోనే కిరాయికి తీసుకున్నాం. ఎందుకంటే మేము దూరం ఉండలేం. చిన్న హట్, ఆల్మోస్ట్ హట్టే ఇది. నాకు ఒక హోమ్ గార్డ్ ఉండేది, నేను ఒక్కనే సింగిలే ఉండేది. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఆదిలాబాద్, నేను పెద్దోడు. అంత దూరం ఎవరు రాకపోయేది నాతో పాటు, దూరం ఉండే 4 districts. అదే చెప్పిన అందుకు మీకు 4 districts ట్రాన్స్పోర్ట్ కూడా ఉండేది కదా. ట్రాన్స్పోర్ట్ ఉండే కానీ ఖమ్మం నుంచి మనకు
గుంటూరు బస్ వచ్చేది 3:30కు ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేది గుంటూరు బస్. అది మనకు ఖమ్మం వదిలేది. అప్పుడు ఏమైనా మూమెంట్ ఉండేదండి వాళ్ళది? గార్లబారంలో ఉన్నప్పుడు జనశక్తి మూమెంట్ ఉన్నది, కానీ కానీ వాళ్ళు ఎప్పుడు పోలీసు మీద అటాక్ చేసేది లేదు. ఓకే. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు? బయ్యారం నుండి. గార్ల బయ్యారం నుంచి నాకు ఒక కాంగ్రెస్ లీడర్తో గొడవ అయింది. ఎందుకు? సమ్ ఇష్యూస్, రిప్రజెంటేషన్, చిన్న ఇష్యూ. అంటే వాళ్ళ మాట బయ్యారంలోనే అయింది. గార్ల బయ్యారం చిన్న ఇష్యూ. అంటే 2-3 సార్లు రిప్రజెంట్ చేస్తే నేను వినలే. అంటే నిజం ఏమున్నదే చేసినాం. అప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉండే. వినలేక వాళ్ళు డిఐజీ గారికి రిప్రజెంట్ చేశారు. అయితే నాకు వెంకటాపూర్, చర్ల వెంకటాపూర్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇటు గోదావరి సరేలే, మనం సింగల్ ఉన్నాం. అదే బస్తా పట్టుకొని బ్యాగ్ సరే వెళ్ళిపోయాం గార్ల బేరంలో ఎంత మంచి లైఫ్ ఎంజాయ్. సారీ, వెంకటాపూర్. దానికి చర్ల వెంకటపూర్ అంటారు. అవును. అప్పుడు వెంకటపూర్ ఫేమస్ మండల్. అది సిఐ హెడ్ క్వార్టర్. మంచి క్వార్టర్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్ బిల్డింగ్. దానికి పక్కన ముందు నుంచి గోదావరి పోతూ ఉంటారు. జబర్దస్త్ లొకేషన్. నాకు జబర్దస్త్ క్వార్టర్ పోలీస్ స్టేషన్ పక్కనే. మా సిఐ గారికి క్వార్టర్, మెన్కు క్వార్టర్, పక్కడబందీ ఉండేది. అప్పుడు పీడబ్ల్యూజీ మూమెంట్ ఉన్నది అక్కడ. అయితే అక్కడ లైఫ్ ఎట్లా ఎంజాయ్ చేసినామంటే, అందుకే మేము జూనియర్స్కి అంటాం, ఎక్కడున్నా అక్కడ ఏ స్థాయిలో ఉన్నా ఎప్పుడు టైం దొరికితే లైఫ్ ఎంజాయ్ చేయాలి. అక్కడ డాక్టర్ అన్మ్యారీడ్ ఎంబీబీఎస్, సిరికల్చర్ ఆఫీసర్ బ్యాచిలర్, ఫోర్స్ బ్యాచిలర్, ఫ్యామిలీ ఖమ్మంలో ఉండేది సిరికల్చర్ ఆఫీసర్, ఆయన ఇన్ఛార్జ్. ఎంపీడీఓ ఆయన ఫోర్స్ బ్యాచిలర్. మా గ్యాంగ్ మేము సాయంత్రం నా క్వార్టర్లో కానీ అగ్రికల్చర్ ఫామ్ హౌస్ పెద్ద అవుట్ స్కర్ట్స్లో అక్కడ ఈవినింగ్ టైం చాలా సరదాగా ఉండి 4 ముచ్చట్లు మాట్లాడుకొని అక్కడే వెంకటాపురంలో ఇంకోటి ఇంపార్టెంట్ ఏం జరిగిందంటే, పిల్లలకు సెకండ్ షోకు వచ్చేది లేబర్స్, చిన్న ఇల్లిటరేట్ పబ్లిక్. అని నేను అన్నది, ఈ సెకండ్ షోకు వీళ్ళు వస్తే రేపు పని ఎట్లా చేస్తారు? ఆ రోజు మూమెంట్ ఎప్పుడు ఫేస్ అయ్యిందా మీరు? అక్కడ మేము రేట్స్ చేసేది అక్కడ చర్లకు గుత్త కోయలు దళంతో పాటు 100 మంది వచ్చేసి మిర్చి కరువు దాడులు చేశారు. కరువు దాడులు తర్వాత మీకు ఈ రేషన్ షాప్స్ డీలర్ వాళ్ళ దగ్గర, లేకపోతే ఈ పెద్ద భూస్వాములు వాళ్ళ గోడాములు మొత్తం 100 మంది కోయలతో దళం వచ్చేసి తీసుకోపోయారు. వెంకటాపూర్ తర్వాత కూడా గమ్మత్ ఉన్నది స్టోరీ. అంతా మజిగా ఉన్నది. ఏమైందంటే, నాకు ఒక ఊర్లో మా హెడ్ కానిస్టేబుల్, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా, 11:30 టైం అవుతుంది. ఒక హెడ్ కానిస్టేబుల్ భద్రాచలం నుంచి వెంకటాపూర్ వచ్చిన బస్సులో నాకు వచ్చిండు. సార్, ఆ ఊర్లో వాడు చనిపోయిండు, చాలామంది జమ ఉన్నారు సార్, నేను తెలుసుకుంటే కొందరు చంపినారు అంటున్నారు, కొందరు చనిపోయినా అంటున్నారు సార్. అంటే అలా నా చెప్పా అని, యంగ్, గుడ్ ఇంటెన్షన్, గుడ్ ఫేత్. సరే, ఒకవేళ మర్డర్ అయితే మంచి కదా, పట్టుకుందాం పా అని పోయినాం. పోయే వరకు వాడు అంతా కాటె మీద పెట్టేశారు, తీసుకుపోవడానికి సిద్ధం ఉన్నారు, మొత్తం జనం ఉన్నారు. అయితే వాళ్ళ అన్నకు అడిగాను, ఎట్లా అయిందంటే, సార్ టీబీ వలన చచ్చిపోయింది, బీమారు ఉండే దవాఖానలో ఉండాను. అయితే అప్పుడే పోలీసుకి వచ్చి ఫోన్ కలిపిన ఆ డాక్టర్కు. ఆ లక్కీలీ ఆ టైంలో డాక్టర్కు ఫోన్ ఇమీడియట్ ల్యాండ్లైన్. అయితే వాళ్ళు మాట్లాడితే, అవును సార్, హీ వాజ్ మై పేషెంట్, ఈ ఫీల్డ్ యాజ్ హిజ్ లంగ్స్ వర్ ఫిల్డ్ విత్ వాటర్, ట్యూబర్క్లోసిస్లో చనిపోయిందంటే అదే జీడీ ఎంట్రీ పెట్టేసి చేసేసి. అయితే నెక్స్ట్ డే మా సిఐ గారు నాకు పిలిచి కోపం చేశారు, నువ్వు ఇలా పైసలు తీసుకున్నావు, ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ దట్ యూ ఆర్ నాక్డ్ అవే 10,000 రూపీస్ ఇన్ దిస్ కేస్ అంటే ఇట్లా కొట్టినా. సార్, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఎర్ర వీరారెడ్డి సార్ ఉండే అప్పుడు, వీరారెడ్డి చాలా ఉండే, ఎర్ర వీరారెడ్డి పొట్టోడు సార్ అట్లానే పేరుండే. అని మంచి ఆనెస్ట్ ఆఫీసర్, మంచి ల్యాండ్ ఆర్డర్ ఆఫీసర్. అదే ఇట్లా నాకు చెప్పిండు పొద్దున 9 o'clockకే ఆయన సిఐ. నాకు నేను కూడా సార్ ఎంక్వైరీ చేసి మాట్లాడండి,
అంటే ఐ వాజ్ వెరీ క్లీన్, నా ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్. అంటే చనిపోయిన వ్యక్తి దాంట్లో 174 దాన్ని ఆల్టర్నేట్ చేసినందుకు 1000 రూపాయలు. 174. అవును, అక్కడ ఎవరు డబ్బులు ఇస్తారండి? అక్కడ ఎవరు పేమెంట్ ఇస్తే డబ్బులు ఎవరు కదా అలా దగ్గర? ఆయనకు ఎవరు చెప్పారు బై సార్ అది 174 కాదు, అది మర్డర్. మటన్ని 174 మీ సిఐ ఎస్ఐ పోయిండు, పోయి ఏం చేయలేదు వచ్చేసిండు, నేను న్యాచురల్ డెత్ అని వచ్చేసాను. జనరల్లీ తగిలింది సార్, మనకి రక్తం అయితే ఆ దవాఖానాకు తీసుకుపోయారు సార్, అందరూ అక్కడే ఉన్నారు, అందుకు ఎవరు లేరు సార్ పొజిషన్ సార్. అట్లా అంటే నాకు కొంచెం ఏదో జరిగినట్టే సిక్స్త్ సెన్స్ చెప్తాను నాకు. నేను పోయినా మహబాద్ రెడ్డి హాస్పిటల్ ఉన్నాడు ఫేమస్, వాళ్ళ మిస్సెస్ కూడా పొలిటికల్ ఉన్నది, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చేసింది ఆ డాక్టర్ సాబ్ మిస్సెస్, ఫేమస్ హాస్పిటల్. పోయేదే వాళ్ళ దాఖాన్లో ఉన్నాడు ఇంజూర్డ్ కానిస్టేబుల్. అరే ఏం జరిగింది? అబ్బా నేను చెప్పలేను సార్, ఇప్పుడు చెప్పలేను సార్ అని. అరే మన బిడ్డ ఈయన యాక్టింగ్ చేస్తాడు, అందరు వేరే వాళ్ళు కాడికే నై సార్ వచ్చి సార్ యాక్సిడెంటల్ అయింది, సరే వాళ్ళు చెప్తలేడు మనకేంది అని. అది పోయి వచ్చేసి మళ్ళీ ఇట్లా ఇంటికి వచ్చినా మళ్ళీ సార్ అది లేదు సార్, వాడు చెప్తాడు సార్ పొడిచిండట శ్రీనివాస్ కానిస్టేబుల్ అని నాకు చెప్తే, అరే మళ్ళీ పోయినా చెప్పా ఏమైంది సార్, నేను ఇట్లా డ్యూటీ చేస్తే వాడు తాగి వచ్చిండు సార్, ఇట్లా మాకు ఘర్షణ అయితే వాడు నాకు పొడిచిండు సార్, రామారావు కానిస్టేబుల్ శ్రీనివాస్కు పొడిచిండు, నాకు పేర్లు కూడా గుర్తున్నాయి, ఎందుకంటే కొత్త ఫస్ట్ కదా అన్నీ రామారావు కానిస్టేబుల్. వాళ్ళు చాలా స్మార్ట్ ఉంటాడు రామారావు, సిన్సియర్ డ్యూటీ చేస్తాడు కానీ రాత్రి కూడా కొంచెం వేసుకుంటాడు. ఇలా గ్రౌండ్ ఉంటుంది కొత్తపల్లి. మళ్ళీ అక్కడ కూడా ఏం పని అయిపోయింది సార్ నాది, నేను ఎస్ఐ ఫస్ట్ పొజిషన్, ఏం పని అయింది సార్ నాది, పోయినాను అట్లా చెప్పాను, ఏమైంది మీకు ఇన్ఫార్మ్ చేశాను అన్నాడు, ఆయన మీద తిరగబడ్డాను. అట్లా అడమెంట్షిప్ ఒకటి, అంటే దానికి సంబంధించి ఫైట్ ఫర్ రైట్ అనేది మొదటి నుంచి ఒకటి నా నేచర్ ఉండే. సత్తుపల్లి చలో సత్తుపల్లి, నువ్వు సత్తుపల్లి పోవాలా, అక్కడ జాయిన్ కావాలా, తర్వాత రిలీవ్ కావాలా, ఆ జమానాలో ఆ పోస్టింగ్లు అట్లా అయినాయి. ఇప్పుడు పొలిటికల్ పోస్టింగ్ లేవు, ఫ్రీ సార్, ఎస్పీ ఇచ్చేది, ఆఫీసర్ పోస్టింగ్ లేవు, ఇట్లా నిమిషాల్లో సార్. ఇప్పుడు ఆ జమానా ఇప్పుడు అంతా సార్ పొలిటికల్ పోస్టింగ్స్ ఉన్నాయి, పొలిటికల్ బలం ఎవరికి ఉంటే వాళ్ళు చేసుకుంటున్నారు సార్. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్ తీసుకున్న మీలాంటి వాళ్ళకి ఇప్పుడు పోయి పొలిటీషియన్ దగ్గర సెల్యూట్ కొట్టి ఆయన దగ్గర లెటర్ తీసుకొచ్చి పైన ఆఫీసర్కి ఇవ్వడం అందుకు కొంచెం ఇబ్బంది అనిపించట్లేదు? అంటే సామెత ఉంది కదా, సమందర్ నది జైసా బైతి పని వైసీ బైనా బోల్కే, అంటే దానికి అపోజిట్ పోతే మనం మునిగిపోతామని, ఎందుకు మునిగాలా అని మేము కూడా అలానే. కానీ ఆఫీసర్ పోస్టింగ్ తీసుకుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఆఫీసర్లు చాలా మంది ఉంటారండి. ఎస్పీ గారు ఇచ్చారు, డిఐజీ గారు నాకు పోస్టింగ్ ఇచ్చారంటే చాలా ప్రౌడ్. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో కూడా లేకుండా మనం ఏమైనా ప్రమోషన్ కావాలన్నా పోస్టింగ్ కావాలన్నా పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి సెల్యూట్ కొట్టి లెటర్ తీసుకోవడం, ఆయన చెప్పిన చెత్త పనులు అన్నిటి కూడా చేయాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్ ప్రమోషన్ కాకపోయినా పోస్టింగ్లు ప్రమోషన్ విషయంలో అయితే ఇటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది డిపార్ట్మెంట్ ఎందుకున్నాం ఒకటి అంటే మీకు మీ రెండు క్వశ్చన్లు ఉన్నాయి, ఒక ప్రమోషన్ ఒక పోస్టింగ్. ప్రమోషన్ విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉంది, ఒక లిస్ట్ ఉంది, ఒక సీనియారిటీ లిస్ట్ ఉంది, జోన్ అందులో ఎక్కువ అవ్వలేదు రండి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, అలా ఓన్లీ ఆఫీషియల్, అది ప్యూర్లీ దట్ ఈస్ గోయింగ్. ఈ పోస్టింగ్లలో ఇది పొలిటికల్ అయిందండి, ఇప్పటి నుంచి కాదు, ఇది దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్ డిపార్ట్మెంట్లో వచ్చింది. పోలీసులో ఒకళ్ళు కాదు, ఆల్ పొలిటికల్ డిపార్ట్మెంట్ ఆల్. కానీ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు కనిపిస్తుంది అంటే ఇప్పుడు అప్పుడు అంటే అట్లా ఏం చెప్పలేదు. నేనైతే 20 years నుంచి చూస్తున్నాను, ఎవరిది ఆఫీసర్ పోస్ట్ ఎవరిది కర్రే వాళ్ళది బర్రే అనేది మేము చెప్తా ఉంటాం మా ఫ్రెండ్స్కు. కింద స్థాయి వాళ్ళు కూడా సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అయితే నేనైతే చిన్న స్థాయిలో కొట్టద్దు అని చెప్తాను మా వాళ్ళకు. సార్ దెర్ ఈజ్ సిస్టమ్, వి సల్యూట్ టు మినిస్టర్స్, క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళ మినిస్టర్, తర్వాత పెద్దోళ్ళు ఏమైనా ఉంటే ప్రేమతో కూడా వాళ్ళ ఏజ్ని బట్టి కూడా మేము సల్యూట్ చేయడం, దాంట్లో రెస్పెక్ట్ ఫర్ దెమ్. కానీ కొంతమంది చట్టాన్ని మనం ఫాలో చేయడమే కరెక్టే. కొంతమంది పొలిటీషియన్లు ఒక ఆఫీసర్ని తెచ్చుకున్న నా పని చేయనప్పుడు ఎందుకు ఆ పోస్ట్లో అని వేరే వ్యక్తికి లెటర్ ఇచ్చారు అనుకుంటే అప్పుడు అంటే అట్లా ఎప్పుడు జరగలేదండి. అట్లా అంటే ఒకటి పరిచయం మీద కూడా పోస్టింగ్లు చేసుకుంటారండి. పరిచయం
నాకు ఫలానా మనిషి పరిచయం వాడు ఉంటే నాకు పరిచయం ఉంటాడు, నేను చెప్తే నా మాట కనీసం వింటాడు, హీ విల్ కన్సిడర్ మై రిక్వెస్ట్. అట్లా పరిచయం, ఒక పరిచయం ఉంటే కూడా కొందరు తెచ్చుకుంటారు. 100% పని ఎక్స్పెక్ట్ వాళ్ళు కూడా చేయరు. ఓకే సార్, మీరు సత్తుపల్లి తర్వాత ఇక్కడికి వచ్చారు. సత్తుపల్లిలో నా పోస్టింగ్ అయినాకే జలగం వెంగళరావు సార్ ఎమ్మెల్యే ఉండే, ఆయనకు చెప్పకుండా పోయినా కదా. పోయిన తర్వాత ఫోన్ వచ్చింది, హలో నమస్తే. నేను అప్పటికే నమస్తే సార్ అనేటోడు నేను అప్పటి నుంచే ఐ యూస్ టు రెస్పెక్ట్ అండ్ ఫోన్ ఎథిక్స్ ఉండే. నమస్తే సార్, ఎస్ఐ మాట్లాడతా, ఎవరే నువ్వు ఎస్ఐ ఎట్లా వచ్చినావు అంటే అప్పుడు జలగం వెంగళరావు సార్ది జలగం ప్రసాద్ సార్ ఎమ్మెల్యే ఉండే. అయితే ఆయన కాన్సెంట్ లేకుండా పోయినా నేను కోపం ఉండే నా మీద. సార్ ఎస్పీ సార్ పోస్టింగ్ ఇస్తే వచ్చినా సరే, తర్వాత కోపం ఆయన తగ్గిపోయింది. ఆయన నా ఏరియాలోనే ఆయన ఇల్లు ఉండే, అప్పుడు బందోబస్తుకు ఈ మూమెంట్ ఉండే కదా, అట్లా బందోబస్తుకు పోతే అట్లా ఆయనతో ఒక దోస్తీ ఏర్పడింది, మంచిగానే ఉండడం జరిగింది ఆయన. దట్ ఈజ్ అప్పుడు ఈ పొలిటికల్ చంద్రశేఖర్ మినిస్టర్ వర్సెస్ జలగం ప్రసాద్ మినిస్టర్ పొలిటికల్ చేంజెస్ వచ్చినాయి ఆ టైం. అది అక్కడ నవంబర్ 93లో నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. ఆ మ్యారేజ్ది కూడా ఒక స్టోరీ ఉంది. ఏమంటే తాజుద్దీన్ వాజ్ ఎస్ఐ ఆదిలాబాద్, ఆయనది నేటివ్ వరంగల్, నేను ఎస్ఐ సత్తుపల్లి. నేను ఇట్లనే హాలిడేస్లో లీవ్లో తాజుద్దీన్ దగ్గర పోతే ఆదిలాబాద్లో బ్యాచ్మేట్ అని కలిసిన. ఏం భారీ పెళ్ళి అయిందంటే ఇంకా కాలేదు చూస్తాన్నారు నాన్న, మంచిగా ఎత్తు అమ్మాయి కావాలా అని చూస్తాడు, ఎన్ని రోజులు అయింది నేను ఇప్పటివరకు చేసుకోలేదా అంటే చేసుకోలేదు. వాళ్ళకి చెల్లి ఉంది కదా, ఇక బకరా దొరికిండు అన్నాడు. ప్రపోజల్ పంపితే మా నాన్న పోయి ఒకటే విజిట్లో ఎస్ అని చెప్పేసి వచ్చేసిండు పెద్ద మనిషి. అట్లా ఈ అలయన్స్ అయింది. అటు నవంబర్ 1 month లీవ్ పెట్టాను. లీవ్ పెడితే లీవ్లో నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎక్కడికి? ఖమ్మం అర్బన్. ఓకే, సత్తుపల్లి. మా నాన్నకు తెలిసింది, అరే బిడ్డ నీకు అర్బన్ అయింది అట, వెళ్ళిపో తొందరగా. అరే నాన్న పెళ్లి చేసుకునే ఉన్నా, నేను ఎక్కడ పోతా, నేను హనీమూన్కు పోతా. నేను అప్పటికే నా ప్లాన్ మైసూరు ఊటీ పెట్టుకున్నా. అరే నువ్వు పో, అది పోస్టింగ్ వెళ్ళిపోతుంది, పోతే పోనీ నాన్న అని మేము హనీమూన్ కొట్టేసినా కూడా నా పోస్టింగ్ అట్లనే ఉంది ఖమ్మం అర్బన్. ఇప్పుడు పోస్టింగ్ కానీ హనీమూన్ ప్రాక్టీస్ ఇచ్చారు. మరి అంతే లైఫ్, అది కూడా ఎంజాయ్ చేయాలా మనం, లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలా. ఎక్కువ పోస్టింగ్, ఒకటి పోస్టింగ్ అయిపోతే రెండో పోస్టింగ్. అప్పుడు ఎస్ఐస్ వర్ ఇన్ డిమాండ్, డైరెక్ట్ ఎస్ఐస్. మాకు పోస్టింగ్లో కరువు లేదు అప్పుడు, డైరెక్ట్ ఎస్ఐస్ ఉండే కదా, అప్పుడు ఎస్ఐస్ తక్కువ ఉండే, డైరెక్ట్ ఎస్ఐస్. అదే మేము డిమాండ్లో ఉన్నాం ఎస్ఐస్. అదే వెళ్ళిపోయింది నేను. అయితే అట్లా నేను ఇట్స్ ఎ మెసేజ్ ఫర్ యంగ్ జనరేషన్, మీ నౌకరీతో పాటు కొంచెం మీ ఫ్యామిలీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు వెళ్ళాలా. ఓకే, హనీమూన్ నుంచి రాగానే పోస్టింగ్ ఉంది. ఆ పోస్టింగ్ అట్లానే ఉంది, పోయితే గబ్బర్ సింగ్ ఎస్పీ సాబ్ ఉన్నాడు, కేఎస్ఎన్ మూర్తి సార్. నేను పోయిన సార్కు రిపోర్ట్ చేసిన భారీ ఎస్ఐ గారు, పర్వాలేదండి మీకు సత్తుపల్లి లాగానే ఉంటుందండి, ఇదేం తక్కువ ఏం కాదు ఈ పొజిషన్ అని నాకు. ఆయన ఎందుకు అన్నాడు ఏందో అని నేను బయట వచ్చి అనాలిసిస్ చేస్తే అరే నాకు పొలిటికల్ ట్రాన్స్ఫర్ అయింది మళ్ళా, అందుకే ఆయన పెద్ద మనిషి అట్లా చెప్పడం జరిగింది ఎస్పీ గారు. ఏం కాదు, అది కూడా మంచి పొజిషన్ అని చెప్తే దానిలో ఉద్దేశం పర్వాలేదు, పొలిటికల్ పోస్టింగే కానీ నీకు మంచి పోస్టింగ్ అని. పోయినా ఇమీడియట్గా వారం రోజులు ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. ఫ్యామిలీ కూడా ఎట్లా అంటే ఈ మమతా హాస్పిటల్ గల్లీలో కొత్త ఇల్లు, కొత్త ఇంట్లో కొత్త సంసారం, కొత్త కాపురం, న్యూ హౌస్. రియల్లీ ఐ ఎంజాయ్డ్ మై స్టే. అయితే మా మామగారు వచ్చేది, తర్వాత నా అన్నలు, మా తమ్ముళ్ళు, మా నాన్న, మా మామయ్య వాళ్ళు వచ్చేది, తాజుద్దీన్ వాళ్ళ ఫాదర్. అక్కడ మంచి ఖమ్మం అర్బన్లో మంచి ఎంజాయ్ చేసినాం. తర్వాత మీకు బాగా మెమరబుల్ కేసు చెప్పండి. ఖమ్మం అర్బన్లో ఉండగా అక్కడ ఈ దసరా కొట్లాటలు బాగా అయ్యేదండి.
దసరా సాయంత్రం ఊర్లలో నిన్ననే మా మీటింగ్లో చెప్తుండే మా వాళ్ళకు ఆ రోజు ఆ 2-3 రోజులు మేము బాగా కష్టపడేది. తీసుకొచ్చి ఈ వర్గం ఆ 2 వర్గాలకు తీసుకొచ్చి కొట్టడం గిట్టడం, ఆ ఎస్పీ ఫోన్ చేయడం, పొలిటికల్గా చేయడం, అదే న్యాయంగా పోయేది. అంటే అలా ఎప్పుడు వన్ సైడ్ అనేది ఎప్పుడు చేయలేము మేము. తప్పించుకుని వెళ్ళిపోతే ఫోన్ వచ్చింది, అరే సార్ అని మందు తాగిండు అని మందు తాగిన. మేమందరం ఉరికినాం, మేము కూడా ఉరికినాం. వాడికి ఎట్లా షిఫ్ట్ చేయాలంటే ఢకల్ బండి తోపుడు బండి ఉండే, వాడికి తోపుడు బండి మీద పెట్టేసి వాడికి నెట్టుకొని 2 కిలోమీటర్స్ హాస్పిటల్ ఉండే పెనుపల్లిలో, గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ వరకు వాడికి ఆ బండిలో నెట్టుకొని తీసుకొస్తే వాళ్ళు ఏం చేసినంటే లక్కీలీ ఈ మూమెంట్లో బాగా వామిటింగ్స్ అయినాయి వానికి. బాగా వామిటింగ్స్ అయిన దవాఖాన సరిగ్గా వాడు 1 మంత్ ఉన్నాడు దవాఖానలో. వాడిని బతికించినాం. అది వాడు చచ్చిపోతే కస్టడీ నుంచి పారిపోయి, అంటే మా తప్పు లేదు అయినా మానతో ధర్మంగా మేము ఆయనకి మొత్తం ఖర్చులు సేవ్ చేసి. కానీ ఈ మెసేజ్ మరి మీ జూనియర్స్కి ఏ విధంగా ఇవ్వబోతున్నారు? ఉపయోగపడుతుంది అంటే మనం ఇల్లీగల్ కస్టడీ ఇవన్నీ పెట్టుకోవద్దు. మనం ఒక మనిషిని పోలీసులకు తీసుకువచ్చినప్పుడు ఆయన సేఫ్టీ మన బాధ్యత. లిబర్టీ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. మనకు ఎంత స్వేచ్ఛ ఉందో అంత మన దగ్గర రెస్పాన్సిబిలిటీ ఉందో. మనకు స్వేచ్ఛ, మనకు పవర్స్ అరెస్ట్ చేయడానికి, మనిషిని తీసుకురావడానికి, పొజిషన్లు పెట్టడానికి పవర్స్ ఉన్నాయి. అంత సేమ్ టైం యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆయన హెల్త్ ఎట్లా ఉంది, ఆయన తిన్నాడా లేదా, ఆయనకి చెకింగ్ చేసి ఆయన దగ్గర ఏమైనా షార్ప్ వెపన్స్, మందు, పాయిజన్, ఆ మైండ్ చెప్పలేము కదా. తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్తారు, సార్ నాకు గుండె నొప్పి ఉంది, నాకు గోళీలు కాల, ట్యాబ్లెట్ కాకపోతే మేము పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాం, ఆయన అబద్ధం చెప్తున్నాం అనుకుంటాం. లేదు, మనం దానికి రీచెక్ చేయాలి. లేదు అవసరం లేదు, ఇవాళ అరెస్ట్ చేయకపోతే రేపు చేస్తాం. ఈ రోజులలో అయితే 7 years, వితిన్ 7 years ఆఫ్ కన్విక్షన్ నోటీస్ ఇస్తున్నాం. ఇప్పుడే ఆ ప్రాబ్లం కూడా లేదు. అందుకే చాలా లాకప్ డేస్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన తెలంగాణలో లాకప్ డేస్ నిల్. ఓకే సార్, అక్కడ వచ్చారు తర్వాత పెన్నుబల్లి నుంచి నాకు ఏమైందంటే నాకు ఆలపల్లి ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికే నేను 6 years సర్వీస్ అయింది. నాకు 89 to 97 స్టార్టింగ్ అనుకోండి. 7 years సర్వీస్ అయింది. నాకు పనిష్మెంట్ పోస్టింగ్ అయింది ఆలపల్లి. ఎందుకు అయిందంటే ఒక చిన్న ఇన్సిడెంట్లో డిఐజీ గారు నాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే నేను ఫాలో చేయలేదు. ఏం చెప్పారు? ఉండే అయితే అంటే నాకు నా మనసు ఒప్పుకోలేదు. ఐ థాట్ ఐఎమ్ రైట్, అన్అఫీషియల్ ఉండాలి. అయితే అది మనసులో పెట్టుకొని కొంచెం పొలిటికల్ కూడా ఉంది. అందు ఎవరండి గుర్తులేదు సార్ నాకు. అప్పుడు కొంచెం పొలిటికల్ ప్లస్ అఫీషియల్. ఆలపల్లి ట్రాన్స్ఫర్ అయితే నేను కూడా ఐ వెంట్ టు ఆలపల్లి విత్ మై ఫ్యామిలీ. ఆ రోజులో అక్కడ రోడ్ లేదు ఆలపల్లి. నా పెద్ద పాప 1 year old. ఆ పెద్ద పాప, నేను, మా మిస్సెస్, కానిస్టేబుల్స్ ఇంత చెస్ట్ లెవెల్ నీళ్ళలో నాలా క్రాస్ చేసి ఆలపల్లికి పోయినాం. తర్వాత మొత్తం నా సామాన్ అంతా ఖమ్మం నుంచి, పెనుబల్లి నుంచి నేను మొత్తం ఆలపల్లికి షిఫ్ట్ చేశాను. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ వాజ్ హ్యావింగ్ ఏ ఫ్రిడ్జ్ ఇన్ దట్ విలేజ్. నా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక చిన్న క్వార్టర్ ఉండే, ఫారెస్ట్ క్వార్టర్, దానికి రిపేర్ చేశాం. నెక్స్ట్ నైట్ మూమెంట్ ఫుల్ పీడబ్ల్యూజీ మూమెంట్, చుట్టూ దానికి రోజు చెక్ చేసేది. కందకం కొట్టేసి ఇట్లా రోజు ఏమన్నా వాడు బ్లాస్టింగ్ పెట్టిండా. అక్కడ కూడా నా ఫ్యామిలీ 1 daughterతో క్వార్టర్లో ఉండేది. నేను 2 days నైట్ 3 days రేట్స్కు పోయేది. అప్పుడు ఇంట్లో ఒక హెడ్ కానిస్టేబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళని పెట్టేసి పోయి అక్కడ నాకు ఒక 50 members సిఆర్పిఎఫ్ ఉండే ఆలపల్లిలో. అది ఒకటి సేఫ్టీ ఉండే. అక్కడ నేను చెప్తుండే వాళ్ళకు బ్రీఫింగ్లో రాత్రి సాయంత్రం పూట, ఎవరన్నా మనకు పోలీసులకు అటాక్ చేయడానికి వస్తే గాడుచారు అని మనం భయపెట్టేసి వాళ్ళు
మనం హుషారు ఉన్నామని వాళ్ళకి తెలియజేయద్దు. మనం నిద్రపోతున్నట్టే ఉండి ఆ తాళ్ళు కట్టుకొని కాళ్ళకు రెడీ చేసుకొని రెడీ ఉండాలి షికారు చేయడానికి. షికారే వస్తాడు మా దగ్గర. అదే మంచి షికారు అవుతుంది, ఒక 100 శవాలు పడాలరా బాబు అనేది ఆ ధైర్యం చెప్పేది. నేను ఇట్లా గారుడు చేసి మనం భయపడినట్టే చేయకూడదు. మనం కూడా వార్ఫేర్, దెబ్బకు దెబ్బ రాని 100 శవాలు పడాలని నేను బ్రీఫింగ్ చేసేది. కానీ నా కోరిక ఉండే వాళ్ళు రావాలా, నేను చంపాలా అని. అది జరగలేదు. కొన్ని కోరికలు కొన్ని జరగవు. అయితే అట్లా నేను ఉన్నంత వరకు. మీరు అక్కడ పనిచేస్తున్న టైంలో మీ చుట్టుపక్కల పోలీసులు బ్లాస్టింగ్ కూడా జరిగాయి కదా? అప్పుడు జరగలేదు, ఆ చుట్టుపక్కల జరగలేదు. దానికి ముందు ఆ పొల్యూషన్ పేరేంది, బ్లాస్ట్ చేశారు, 16 మంది చనిపోయారు, AK-47లో ఎత్తుకుపోయారు. నీ ఎడుల బయ్యారం అవుతల లోపల మీ ఏరియాలో జరగలేదు? లేదు. నేను ఉన్నంత కాలం వెల్ మెయింటైన్ ఆలపల్లి. నేను పోయిన తర్వాత 2 కానిస్టేబుల్ని ఊళ్ళో వచ్చి చంపారు. నేను ఉన్నంత వరకు నా కానిస్టేబుల్కి అందరికీ నేను పొల్యూషన్లో పిలిపించి పండబెట్టుకున్నాను. బ్రీఫింగ్లో మన పొల్యూషన్లో వచ్చి పండబెట్టు. నేను పోయిన ట్రాన్స్ఫర్గా 2 డెత్స్ అయినాయి. దాని తర్వాత వచ్చిన ఆఫీసులో మంచి ఎన్కౌంటర్లు చేశాను. ఆలంపల్లి దగ్గర పెట్టుకొచ్చారండి. ఆళ్ళపల్లిలో ఏమైందంటే నేను కొంచెం నారాజు ఉన్నా పోస్టింగ్తో. నాకు ఒకటి ఫీలింగ్ ఉండే, నేను సీనియర్ ఎస్ఐ, నాకు ట్రాన్స్ఫర్ చేశారు, అన్యాయం జరిగిందని. నేను రిక్వెస్ట్ పిటిషన్ పెట్టుకున్నా ఆదిలాబాద్ డిస్టిక్, నేటివ్ డిస్టిక్. అప్పుడు ఆదిలాబాద్, విజయనగరం ఇది ఎగ్జామ్షన్ ఉన్నది. నేను పెట్టిన వారం రోజుకే నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వచ్చేటోళ్ళు లైన్ ఉన్నది, అక్కడ నెక్స్ట్ లైట్ లేదని ఖమ్మంలో తక్కువ ఉన్నారని. ఇక్కడ నుంచి నేను ఆదిలాబాద్ పిచ్చోడు ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పోతున్నా చాలామంది అనుకున్నారు. కానీ అట్లా కొంచెం ఐ వాజ్ హర్ట్. అప్పుడు చాలా పెండింగ్ ఉండే పిటిషన్స్. మీకు ఆదిలాబాద్ వచ్చింది? ఆదిలాబాద్ పోయి వారం 15 రోజులు ఉన్నాగా ఐ గాట్ గుడ్ పోస్టింగ్ లక్షటిపేట్. ఓకే. నంబర్ 1 ఎవరు ఎస్పీ మీకు? ఎస్పీ రజా. ఓకే. అవి ఆయన ప్రిజనర్స్ అడిషనల్ డీజీ ఉన్నారు ఏపీలో. తర్వాత హసన్ రాజా సార్. అప్పుడు నాకు తర్వాత సార్ సిసిఎస్లో అడిషనల్ డీసీపీ క్రైమ్స్ హసన్ రాజా సార్. నేను పోయిన 1 మంత్ విఆర్లో ఉన్నాక అక్కడ ఏదో లక్షపేట ఎస్ఐకి నా ప్రాబ్లం వచ్చింది. సమ్ ప్రాబ్లం వస్తే అక్కడ నాకు పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ 2 years చేశానండి. అప్పటికి మూమెంట్ ఉంది కదండి? మూమెంట్ ఉండేది అప్పుడు అక్కడ కూడా జనశక్తి మూమెంట్ ఉంది. పీడబ్ల్యూజీ లేదు, జనశక్తి లేదే. జనశక్తి ఇటు కరీంనగర్ నుంచి ఇటు కరీంనగర్ బార్డర్ కదా లక్షటిపేట, ఇక్కడ నుంచి వీళ్ళు వచ్చేది. అక్కడ ఎందుకు చెప్తున్నా జనశక్తి అంటే, అక్కడ మేము ఒకరి దగ్గర జేబులో ఒక పేపర్ స్టేట్మెంట్ వాడు కట్ చేసుకొని పెట్టుకున్నాడు. మనం ఎన్కౌంటర్కు ఇది బదిలా తీసుకుందాం, దీనికి రిటాలియేషన్ చేద్దాం అని ఒక దొరికితే వానికి ఇంట్రాగేట్ చేస్తే వి గాట్ వెపన్స్. అది మంచి కేసు అప్పట్లో. మెంటల్ ఫిజికల్ హౌస్ ప్రాబ్లం అది అడిగి వాళ్ళు రిక్వెస్ట్ ఉంటే వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మన ఆర్మీ మన ఫౌజ్లో మనం పోతున్న పార్టీలు అందరూ ఫిట్ ఉండాలి. ఫిట్ ఉండి చెస్ట్ అప్ అయితేనే షికార్ అవుతుంది, లేకపోతే షికార్ అయిపోతాం మనం. అది ఎప్పటికే ఈ బ్రీఫింగ్లో నేను చెప్పేది, షికార్ చేసి రావాలా మనం, చెస్ట్ అప్ ఉండాలా. రిక్వెస్ట్ వాళ్ళని ఉంటే 1-2 persons ఉంటుండే వాళ్ళకు G9 రిక్వెస్ట్ ఉంటే ఇచ్చేది. దాంతో ఏమవుతుంది, ఉన్న వాళ్ళది బలం పెరుగుతుంది. లంగడా కూడా ఫౌజ్కు భారీ అని ఒక సామెత ఉంది. వాడు అంతా మనకు అందరికి నష్టం జరుగుతుంది ఒకసారి. మీకు అక్కడే ప్రమోషన్ వచ్చిందా? నాకు అక్కడే ప్రమోషన్. దానికి కూడా స్టోరీ ఉంది, కానీ అది చెప్పాను. అయితే ఏమైందంటే, నేను బ్యాచ్ టాపర్ లిస్ట్ వచ్చింది, టాప్ లిస్ట్ అని. అప్పుడు అయితే డిఐజీ కరీంనగర్ దూబే సార్, వివేక్ దూబే సార్ డిఐజీ ఉండే. శర్మ సార్ డిఐజీ వరంగల్ ఉండే, అనురాగ్ శర్మ సార్, వీళ్ళిద్దరు ఆఫీసర్స్. అయితే దూబే సార్ నా పోలీస్ స్టేషన్ విజిట్కి వచ్చారు. విజిట్కి వచ్చిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్? లక్షటిపేట. అప్పుడు అక్కడే సీఏ మీరు? అక్కడ ఎస్ఐ ఎస్ఐ వచ్చి అంతా చూసిన తర్వాత రౌడీ షీట్లు అన్నీ చూసిన తర్వాత
ఒక రౌడీ షీట్ చూశారు, ఈయన రౌడీ షీటరా అన్నాడు. అవును సార్ అంటే, అవునంటే అట్లానా అంటే మా పోతూ మా డిఎస్పీకి చెప్పిపోయినాడు, ఈజ్ గుడ్ ఎస్ఐ. యాక్చువల్లీ నాకు మీద కోపంతో వచ్చిండు సార్ ఇన్స్పెక్షన్కి. ఉంటుంది కదా కొన్ని పిటిషన్స్ అవి ఇవి అంటే, సార్కు ఇన్స్పెక్షన్లో అట్లా కాదు ఈ ఫాల్స్ పిటిషన్స్ అని అట్లా తెలిసిపోయి నాకు లాభమైంది. ఒకసారి శత్రువు నష్టం చేయాలనుకుంటే కానీ దాంతో లాభం అయింది, అది నాకు అట్లా రివర్స్ అయింది, నాకు లాభమైంది. సార్ రావటం దూబే సార్ నాకు లాభమైంది. డిఐజీ గారికి ఇట్లా మా డిఎస్పీ గారికి అట్లా చెప్పిపోయినా కానీ నేను తెల్లారి సార్ దగ్గర పోయినా, సార్ అప్పుడే హుస్సేన్ సార్ నా మీద కోపం ఉన్నది సార్, మాఫ్ కొడు సార్. లేదు ఐఎమ్ గివింగ్ యూ ప్రమోషన్ అన్నాడు. సి నెగటివ్ పోయి పాజిటివ్ ఎట్లా అవుతుంది ఆ భగవాన్ దేవుడు వల్ల దాని కర్మ అది. దానివల్లనే ఆ డిఐజీ దూబే సార్, ఆ డిఐజీ అనురాగ్ శర్మ సార్ 2 years ముందు నా బ్యాచ్కు నేను సిఐ అయినా. అక్కడి నుంచి నా జర్నీ టాప్లో వెళ్ళిపోయింది. బ్యాచ్మేట్స్కు 2 years తర్వాత ప్రమోషన్స్ రావడం జరిగింది. నా తర్వాత మా బ్యాచ్మేట్ లంబు లంబు రెడ్డి అని చెప్తాం మేము, వాళ్ళ ఫాదర్గా డిఎస్పీ ఉండే సురేందర్ రెడ్డి. ఆయన ఒకనే కోర్టుకు పోయిండు. కోర్టుకు ఆయన సెకండ్ నా తర్వాత ఆయన కోర్టుకు పోయి ఆయన తీసుకొని, నాకు సెకండ్, ఆయనకు మా మార్క్స్లో 100 marks డిఫరెన్స్ ఉండే మా ర్యాంక్లో, అంత పెద్ద ర్యాంకింగ్ ఉండే నాకు. సో ఆయన ఒకనే కోర్టుకు పోయి తెచ్చుకుని మిగతా వాళ్ళకు 2 years తర్వాత 3 years తర్వాత చాలా లాంగ్గా పోయిన వాళ్ళు. అంటే ప్రమోషన్ వచ్చాక ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ కూడా గమ్మత్ ఉన్నది, అన్ని గమ్మత్లే. అయితే సార్ అట్లా చెప్పరాగానే ఇచ్చేసిండు నా పోస్ట్. ఐ గాట్ ఓన్లీ 1 person పోస్ట్ ప్రమోటెడ్, అది ఒక హిస్టరీ. అట్లా అయినాక నాకు సిసిఎస్ శ్రీరాంపూర్ ఆదిలాబాద్ ఎస్హెచ్ఓ సిఐ పోస్ట్, అది చాలా ప్రెస్టీజియస్ పోస్టింగ్ అది అప్పట్లో. అప్పుడు అది ఒకటే సిఎస్హెచ్ఓ పోస్టింగ్ ఉండే మొత్తం సింగరేణి, టాప్ పోస్టింగ్ అది. అది అప్పుడు మహేష్ అని నా బ్యాచ్మేట్ ఉండే. ఎవరండి? మహేష్, ఓకే, ఎర్ర మహేష్ అని యాక్సిడెంట్ ప్రమోషన్. ఆగా మాకు ఎస్పీ సారు, ఇప్పుడు రైల్వే డీజీ గారు ఉన్నారు, ప్రిజన్స్ ఉన్నారు సార్ జితేంద్ర సార్. నేను ఆయన సార్ మా పేరు చెప్తాను, మంచివాడు సార్ ఆయన ఉండే. అయితే అక్కడ వాడు మహేష్ ఇంట్రెస్టెడ్ ఉండే అక్కడ కంటిన్యూ కావడానికి. అయితే నాకు ఒక 10-15 రోజులు వెయిటింగ్లో ఉన్నాను. నాకు మళ్ళీ సుల్తానాబాద్ ఇచ్చారు, కరీంనగర్ డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత కరీంనగర్లో సిఐ ఉంటూ చొప్పదండి 1.5 year ఇన్ఛార్జ్ ఉన్నా. అంటే ఆల్మోస్ట్ 2 circles కొత్త, నేనే 2 circles చేసి దాదాపు 60 grave cases నేను ఇన్వెస్టిగేట్ చేశాను. చెప్పదండి నా బేసిక్ పోలీస్ స్టేషన్ సుల్తానాబాద్, ఇన్ఛార్జ్ చొప్పన. అయితే అక్కడ అయిపోయినాక మళ్ళీ పొలిటికల్ ట్రాన్స్ఫర్ బెల్లంపల్లి పోయినా. బెల్లంపల్లిలో అక్కడ 1.5 year ఉన్నా. అక్కడ ఒక రౌడీ షీటర్ సూసైడ్ చేసుకున్నాడు బెల్లంపల్లి. అదే ఆయన ఒక పార్టీ లీడరు, మీరు తీసుకొచ్చారు, ఆయన మీరు తిట్టారని ఆత్మహత్య చేసుకున్నారు. కస్టోడియల్ కాదు, నేను ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయించా. నేను రాసి ప్రపోజల్ పంపాను. అడిషనల్ డీసీపీ గారు విజయ్ కుమార్ సార్, ఇప్పుడు గ్రే హాండ్స్ అడిషనల్ డీజీ సార్ బెల్లంపల్లి అడిషనల్ డిఎస్పీ సార్ ఆర్డర్ ఇచ్చాడు ఓపెన్ రౌడీ షీట్ అని. ఏమో రొటీన్ అది అయిపోయింది. ఆయన హైదరాబాద్ పోయిండు, చిన్న ఇంటికాడ ఒకరు మందు తాగి చచ్చిపోయాడు. మేము మర్చిపోయినాం రౌడీ షీట్ ఏంది రొటీన్ అయితే. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయినట్టుంది. ఇష్యూ అయ్యి వాళ్ళు తిట్టడం వల్లే ఏమైందంటే వాళ్ళు బాడీ పొల్యూషన్లో పెడతాం, అది భార్య బట్టలు తీసి కొడతా అన్నారు, అది అన్నారు. దానివల్లనే ఈయన చచ్చిపోయినా. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కాంగ్రెస్, వాళ్ళందరూ సర్పంచెస్. అయితే ఈయన కొంచెం అలగ్ టైప్ ఉండే. ఆ కేసు మీకు బాగా ఇబ్బంది పెట్టినట్లుందండి అప్పుడు సర్వీస్లో? ఇబ్బంది పట్టలేదు, నేను దానికి ఫైట్ చేశాను. ఐ ఎంజాయ్డ్ దట్ కేస్. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఫైట్ చేస్తే ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. అదే ఎప్పటి వరకు నువ్వు కరెక్ట్ ఉంటే ఫైట్ చేస్తావు. అప్పుడుకే నాకు చాలామంది అన్నారు, అరే బాయ్ కాంప్రమైజ్ చేసుకో, అది చేసుకో అంటే
నా నా ఈగో నా ఇన్నర్ ఫీలింగ్ నాకు అలౌ చేయలే. అరే నా తప్పు లేదు. వాట్స్ దిస్ రౌడీ షీట్? ధైర్యం ఉన్న ఆఫీసర్, గట్స్ ఉన్న ఆఫీసరే రికమెండ్ చేసి ఓపెన్ చేస్తాడు. ఆర్డినరీ ఆఫీసర్ చేయడు. నన్ను గట్స్ కావాలా. అయినాగానే సెకండ్ హనీమూన్ మస్తు ఎంజాయ్ చేసి అయిపోయాక నేను ఒక ఆలోచన ఏమంటే నాకు నా తప్పు లేదు భయ్, కేసు క్వాష్ కావాలా నా ఆలోచన. చూడండి అందరికీ నేను ఆఫీసర్స్కి చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ లైఫ్లో. మన తప్పు లేనప్పుడు మనం లీగల్లో ఎట్లా ఒక అక్యూస్డ్కు కానీ ఒక కంప్లైంట్కు కానీ లీగల్ రైట్స్ ఉన్నాయి, అట్లా పోలీస్ ఆఫీసర్ ఆల్సో ఈజ్ అ సిటిజన్, మనకు కూడా అన్ని రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు అనిపించింది, నాకు నా మీద 306 అన్యాయం అయింది అంటే నేను ఫైట్ చేశాను. ఫస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను, తర్వాత క్వాష్కు పోవాలని ఆలోచన వచ్చింది. అది చాలా పెద్ద అడ్వకేట్ దగ్గర పోయినా, చాలా పెద్ద అడ్వకేట్ గారి దగ్గర పోతే అరే ఛార్జ్షీట్ కానివ్వండి, ఛార్జ్షీట్ తర్వాత నేను మనసులో అనుకున్నా అరే ఛార్జ్షీట్ కావద్దని నేను మీ దగ్గర వస్తే మీరు భలే అడ్వైస్ ఇస్తున్నారని సరే మనసులో ఏదో చెప్పుకున్నాను. అప్పట్లో ఏమైంది, నేను కొసోవోకు క్వాలిఫై అయినా. కొసోవో 2004 మే కొసోవో క్వాలిఫై అయి నా యాంటిసిపేటరీ బెయిల్లో ఈ నీడ్ నాట్ లీవ్ ఇండియా అని రాసి ఉన్నది. అరే నేను ఇరికిపోతున్నా ఇలా అది క్వాష్ అయిపోయింది. క్వాష్ అయినాక మళ్ళీ డిఐజీ గారికి చాలా హ్యూమన్ రైట్స్ పిటిషన్స్ వస్తాయి కదా, వస్తా అంటే సార్ ఏం చేసిండు, డిఐజీ గారు మదన్ లాల్ సార్ ఉండే, ఆయన నాకు ఒకటి ఓఈ కండక్ట్ చేస్తా అని లెటర్ పంపిండు. లవ్ లెటర్ అంటా నేను పంపి నేను కోపంగా, నేను కేసు గెలిచినా కదా కోపంగా, ఇది కూడా జూనియర్ ఆఫీసర్స్కు మంచి ఎగ్జాంపుల్ అండి. నేను ఇమీడియట్గా మా సెక్షన్ ఆఫీసర్ పనిష్మెంట్ డీల్ చేసే సెక్షన్ సీనియర్ ఆఫీసర్ ఉండే పెద్ద మనిషి, ఆయన దగ్గర పోయినా, సార్ డిఐజీ గారు నాకు ఇట్లా ఓయి పెడతా అని మెమో ఇచ్చారు సార్, లెటర్ ఇచ్చారు, నేను క్వాష్ అయింది కదా సార్ కేసు, నేను కాంటెంప్ట్కు పోతా సార్ అంటారు. చెప్పు ఇంకా ఏం చెప్తావు, ఛాయ్ లావా సాబ్కు. అదే పెద్ద మనిషి, నువ్వు కాంటెంప్ట్కు పోతావు, నువ్వు గెలుస్తావు, ఎందుకంటే క్వాష్ అయింది. ఏమి ఇస్తారు వాళ్ళు, కన్సిడర్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద ఆఫీసర్ అంటారు, వాళ్ళు చెత్తబుట్టిలో వేసేస్తారు, నీకు పర్మిషన్ రాదు, ఆ కాగితం అట్లానే ఉంటుంది. వీడు కాంటెంట్కి పోయిందా, డిఐజీ మీద పోయిందా అనేది వచ్చే డిఐజీ గారు కూడా అదే అనుకుంటారు, సీనియర్ ఆఫీసర్ అదే అనుకుంటారు. అంటే మనం ఆఫీసర్తో ఫైట్ చేయకుండా వాస్తవం చెప్పాలంటే ప్రొజెక్ట్ చేయాలి. అది ఎంత నీకు ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది, బికాజ్ యు ఆర్ రైట్, బికాజ్ యూ హ్యావ్ నాట్ డన్ మిస్టేక్, అండ్ బికాజ్ యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ లా, బికాజ్ యూ హ్యావ్ సమ్ గట్స్. పారిపోవడం ఏడవడం కాకుండా ఎంజాయ్ చేయమంటున్నా, ఎంజాయ్ యువర్ లైఫ్, ఎంజాయ్ యువర్ సర్వీస్, వాట్ ఎవర్ డిఫికల్టీస్ కమ్ యువర్ వే, దానికి మనం ఫేస్ చేసుకుంటూ పోవాలా. చాలామంది సూసైడ్ చేసుకుంటారు, అది చేసుకుంటారు, అది ఇట్స్ అ బ్యాడ్ థింగ్, ఫేస్ ఇట్ ధైర్యంగా లైఫ్ అండి. తర్వాత నేను కొసోవో పోయినా, కొసోవో టు మే 2014 వెళ్ళి ఎప్పుడు వచ్చారు, పోయి 3 months పోయినా. 3 months పోకముందు నా పిల్లలకు చెప్పిన ప్రామిస్, మీకు కూడా తీసుకుపోతాను. ఆఫ్టర్ 3 months నా భార్య 3 పిల్లలు కొసోవోకి వచ్చారు. ఓకే, మిత్రోవిచా యూరోప్. నా మిసెస్ ఒక్కటి 3 పిల్లలకు తీసుకొచ్చింది. గ్రేట్ ఫ్యామిలీతో 6 months ఉన్నారు వాళ్ళు. మళ్ళీ నేను వచ్చి వాళ్ళకు డ్రాప్ చేసి మళ్ళీ మిగతా 3 months కంప్లీట్ చేసుకొని, ఇట్ వాజ్ ఆర్మ్డ్ మిషన్ క్యారింగ్ వెపన్. అక్కడ కూడా ఇట్లానే రాత్రి ఎప్పుడు పడే అప్పుడు వెళ్ళిపోయేది. ఇలా అంటే మై మిసెస్ ఈజ్ వెరీ కరేజియస్ లేడీ, బాగా ధైర్యం ఉన్న ఆమె. అట్లా కొసోవో చాలా ఎంజాయ్ చేసినాం మన లైఫ్. ఎస్బీ 4 years. అడిషనల్ జీజీ ఇంట్ ఇప్పుడు ఉన్నారు సార్ అనిల్ కుమార్ సార్ ఎస్పీ సార్ దగ్గర చేశాను. సారే పోస్టింగ్ ఇచ్చింది నాకు కాగజ్ నగర్, సిఐ కాగజ్ నగర్ ఉన్నాక ఎలక్షన్స్ వచ్చినాయి బైపూర్. ఎలక్షన్స్ వస్తే నాది నేటివ్ డిస్ట్రిక్ట్ అయితే నాకు ఎలక్షన్ ట్రాన్స్ఫర్ కరీంనగర్ సిరిసిల్ల. నేను ఫస్ట్ సిఐ ఆఫ్ కేటీఆర్ గారికి ఫస్ట్ సిఐ నేను చెప్తా ఉన్నా మా వాళ్ళకు. సార్ వచ్చి పోటీ చేస్తే అప్పుడు కొట్లాడారు, రామరెడ్డి ఉండే వాళ్ళకు సార్కి వాళ్ళకు పొలిటికల్ అట్లా. సో నా అదృష్టం, నేను ఐ వాజ్ ఫస్ట్ సిఐ టు కేటీఆర్ సార్. అట్లా మళ్ళీ 3 months 6 months వరకు ఉండి మళ్ళీ నేను కాగజ్నగర్ వాపస్ రివర్స్ అయినాయి కదా ట్రాన్స్ఫర్ ఎలక్షన్ తర్వాత.
వెళ్ళిపోయినాక నాకు మళ్ళీ 10 years తర్వాత డిఎస్పి 99 సిఐ 2009 డిఎస్పి అయినాక డిఎస్పి టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ డిఎస్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ నెల్లూరు పోయినా పిల్లలకు మళ్ళా షిఫ్ట్ స్కూల్ జాయిన్. ఆ సంవత్సరం పిల్లలు మూడు స్కూళ్ళలో చదివారు 3 జిల్లాలలో. సార్ అక్కడ నుండి నెల్లూరు నుండి మన వరంగల్ వచ్చారా? నెల్లూరు నుంచి 4 months నెల్లూరు చేసిన విజిలెన్స్ 4, మళ్ళీ 4 months విజిలెన్స్ 4 వరంగల్ చేశాం. తర్వాత అక్కడ మా దోస్తు ఒకడు నాకు లేపిండు, ఇక్కడ పారేసిండు. నాకు ఇక్కడ నాకు అదృష్టం కలిసి వచ్చింది. హైదరాబాద్ దగ్గర అయింది పైరువి చేసుకోవడానికి. అప్పుడే జగిత్యాల ఖాళీ అయింది. డిఎస్పి జగిత్యాల వేకెంట్ అయితే కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులు దోస్తులు నాకు సాయం చేశారు. జగిత్యాల డిఎస్పి పోస్టింగ్ అయింది. జగిత్యాల డిఎస్పి 1.5 years చేశాను. ఆ బంగ్లాలో జగిత్యాల బంగ్లాలో డిఎస్పి చేయాలని కోరిక ఉండే నాకు. ఆ కోరిక నెరవేరింది. జబర్దస్త్. అయితే గమ్మత్ ఏంటంటే యాక్చువల్లీ మా నాన్నది జగిత్యాల. నా నాన్నది జగిత్యాలలో మేడిపల్లి మండల్. మేడిపల్లి మండల్. అప్పుడు మండల్ లేదు, అది విలేజ్ ఉండే. ఇప్పుడు మేడిపల్లి మండల్ అయింది. ఆ మండల్ నుంచి 2 kilometers పోతే కొండాపూర్, జాగిరి కొండాపూర్, అది మా నాన్న ఊరు. మేము చిన్నప్పుడు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు పోతుండే ఆ ఊరికి. నేను సిఐ ఉన్నాగా మా నాన్న ఊరికి పోయినాను మళ్ళా. నా జుడిక్షన్ అది, నా అదృష్టం చూడండి. అక్కడ మా పెద్దోళ్ళు ఉన్నారు గ్రేవ్ యార్డ్స్లో, వాళ్ళని పోయి చూసి వచ్చి రావడం, ఆ పాత ఇంటికి పోయి చూడడం నా అదృష్టం. అట్లా ఫస్ట్ టైం ల్యాండ్ ఆర్డర్ హైదరాబాద్లో. అది ఇప్పటికి ఏమైందంటే సిసిఎస్లో మంచి పని ఏంటంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి ఏసీపీకు వీక్లీ. ఆ నైట్ రౌండ్లో మొత్తం సిటీ అంతా తిరిగినాం, నైట్ అంతా తిరుగుతుండే. అయితే దాంతో ఏమైందంటే ఏరియా మీద అవగాహన వచ్చింది. సిటీ ఏంది, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఏంది, ఎవరైంది, అప్పటికి ఈ ఓల్డ్ సిటీ ఏంది, మొత్తం ఒక ఐడియా వచ్చింది. అయితే ఫలక్నుమాకు ఒక ఛాలెంజ్తో పోయినా. నేను ఉన్నంత కాలం కమ్యూనల్ ఇన్సిడెంట్ చిన్నది కూడా జరగద్దు. సార్ మీరు ఫలక్నామా అనగానే మీరు చెప్పారు ఫస్ట్లోనే పాత బస్సు అనగానే అదొక ఫీలింగ్ తీసుకొస్తారు. కానీ అక్కడ వెళ్ళాక ప్రజలు ఏ విధంగా ఉంటారు? చాలా మంచోళ్ళు అండి. మనం అట్లా అనుకుంటాం, పబ్లిసిటీ మాత్రం దాన్ని అట్లా అన్నారు. కానీ ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు, మంచి హౌజెస్, నీట్గా వాళ్ళ ఉండటం, చాలా పోలీసుకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, మీరు ఎక్కడన్నా పోతే నీకు చాయ్ ఖానా అన్నం పెట్టకుండా నీకు పంపరు. అంటే ఫలక్నామాలో నీకు ప్రేమతో చూస్తారు పోలీసుని. ఫలక్నామాలో ఒక బ్రిడ్జ్ వైపు నుంచి ఆయిల్ మిల్స్ వైపు అంతా ఫలక్నామా ప్యాలెస్ ఇటువైపు మీరు అన్నట్లుగా ఆ కల్చర్ ఉంది. కానీ దాటిన తర్వాత చాంద్రాయణగుట్ట, బార్కాస్, చంద్రాయణగుట్ట, బార్కాస్, దానికి వస్తాద్ ఒక ఆయన ఉంటాడు, రెస్టారెంట్ ఉంటుంది, ఒక వస్తాద్ రెస్టారెంట్ ఉంటుంది అంతే. అయితే దాని స్టోరీ చెప్తా. నేను స్పోర్ట్స్ మ్యాన్, వాలీబాల్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్లేయర్ నేను. అయితే నేను ఎక్కడ పోయినా టోర్నమెంట్ పెట్టేది. ఎస్ఐ లక్షపేటగా టోర్నమెంట్ పెట్టాను, బెల్లంపల్లిలో డే అండ్ నైట్ ఇంటర్ స్టేట్ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాను. నా పని ఇదే. అయితే ఇక్కడ మేము లెక్స్లైట్ ఏరియాలో పని చేసినప్పుడు ఈ పల్లెటూర్లలో స్పోర్ట్స్, తర్వాత ఈ మెడికల్ క్యాంప్స్ ఇది పెట్టేసి పబ్లిక్ దగ్గర కావాలా, పబ్లిక్ని మన వైపు గుంజుకోవాలా, యూత్ని చెడుదారి నుంచి పక్క పెట్టాలా అని మనం ఈ అంత నెక్స్ట్ రైట్లో చేసిన పనులు. అరే ఇక్కడ మనం ఎందుకు చేయకూడదు? ఇది ఇట్లా ఈ చంద్రాయణగుట్టలో కరెంట్ వాళ్ళు పోతే కొడతారు, కరెంట్ పైసలు పోతే కొడతారు, ఆ బస్ అద్దాలు పగలు కొడతారు, ఇట్లా విని ఉన్నా నేను. అరే కయం భయ్ ఎందుకు ఇట్లా అని, చలో దీనికి ఏదో చేద్దామని ఒక స్పోర్ట్స్ పెడదాం పిల్లలకు. ఇక్కడ స్పోర్ట్స్ బాగా ఈ బార్కస్లో ఉన్న చౌస్లు ఆల్ స్పోర్ట్స్ పర్సన్స్, వాళ్ళ రక్తంలోనే స్పోర్ట్ ఉంది. పోతే గ్రౌండ్లో अरे स्पोर्ट्स बैठता हूँ, अरे साहब आओ साहब हमारे ग्राउंड में लगाएंगे सर, बरकत ग्राउंड में बैठता हूँ सर, आओ कौन सा लगाएंगे, क्या टोर्नामेंट
ఇంత 100 మంది జమ అయిపోయారు. అంత నాకు కోఆపరేషన్ దొరుకుతుంది. అరే మమ్మల్ని మేమైతే పిలిచి రావయ్యా అని ఇక్కడైతే వాళ్ళే వాలంటీర్గా వస్తున్నారు అని చెప్పేసి అయితే 4 టోర్నమెంట్లు పెట్టాను ఆ గ్రౌండ్. 4 సార్లు డీజీపీ మహేందర్ రెడ్డి సార్ వచ్చిండు బార్కస్ గ్రౌండ్. డీజీ మహేందర్ రెడ్డి సార్ ఇవాళ సిపి హైదరాబాద్ సార్ని 4 సార్లు బార్కస్ గ్రౌండ్కు తీసుకొచ్చాను. సత్యనారాయణ గారు డీసీపీ, సత్యనారాయణ సార్ డీసీపీ. అందులో ఫైనల్ కుస్తీల పోటీ ఎట్లా చేసినా అంటే హైలైట్ అది నా సర్వీస్లో ఇప్పుడు గుర్తుపెడితే. అయితే నాకు ఫారెన్ నుంచి ఫోన్లు వచ్చాయి, సార్ हमारे एरिया को तुम స్పోర్ట్స్ కా ఏరియా బనా దియా సార్, మా ఏరియాది పేరు మార్చారు సార్ మీరు అని. అట్లా బార్కాస్ అవతల బార్కాస ప్రాంతంలో ఒకవేళ నేరం చేస్తే కేసులు పడతాయి, ఆ కేసుల తర్వాత శిక్షలు పడతాయి అనే విషయాన్ని వాళ్ళకి చెప్పితే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చాలా మార్పు వచ్చిందండి ఆ ఏరియాలో. ఇప్పుడు వాళ్ళ ఏరియా నుంచి చాలామంది న్యూ సిటీకి వచ్చి మైగ్రేట్ అయిపోయారు. ఫలక్నామా ఏరియాలో సిటీలో ఎక్కడ చైన్ స్నాచింగ్ జరిగినా ఆ ఫలక్నామా దగ్గర దొరుకుతుంటారు. లేదా తప్పు. చతుర్నాక ఫలక్నామా బార్కాస్ తప్పు. చైన్ స్నాచింగ్ ఇట్ వాజ్ ర్యాంపాంట్ త్రూ అవుట్ ద సిటీ. ఆ దొంగలు కూడా ఏ ప్లేస్లో చేయాలా అక్కడ దొరకాలని అట్లా ఉండదు. ఎక్కడైనా దొరుకుతాడు, ఎక్కడైనా చేస్తాడు వాడు దొంగ. అంటే ఎక్కడ దొరుకుతాడు అనేది ఆ పోలీస్ కృషి మీద డిపెండ్ ఉన్నది. ఆ ఏరియాలో యాక్టివ్ పోలీస్ ఉన్న వాళ్ళు పట్టుకుంటారు ఇన్ఫర్మేషన్ బట్టి. తర్వాత ఏమంటారంటే ఈ ఇలా నేరస్తుల రెసిడెన్స్ ఎక్కడ ఉన్నది ఎక్కువ శాతం అక్కడ దొరుకుతారు వాళ్ళు. ఏదో టైంకు అక్కడ రావడం, లేకపోతే ఎవరో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళ ఇంట్లోకి పోవడం, అట్లా కొన్ని ప్రదేశాలు ఉంటాయి అక్కడ దొరికిపోతారు అనేది. అట్లా ఏం అక్కడే దొరుకుతున్నా అనేది లేదు. ఇక్కడ చేసిన వాళ్ళు బొంబాయి నేపాల్లో దొరుకుతాడు. అట్లా దట్ ఈస్ నాట్ డెఫినెట్ ప్లేస్ అని. కానీ ఇప్పుడు నాకు ఒక తృప్తి ఏంటంటే ఓల్డ్ సిటీలో కొంతవరకు ఈ బార్కస్ ఏరియా వాళ్ళకు కొంచెం మార్చగలిగాను. ఆ తృప్తి నాతో నేను ఫలక్నుమా నుంచి బయట వచ్చాను. ఓకే సార్, ఫలక్నుమా తర్వాత? ఫలక్నుమా తర్వాత నాకు ఎస్బి హైదరాబాద్. ఓకే, 9 months చేశాను. తర్వాత అలా ప్రమోషన్ వచ్చాను. అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ సిసిఎస్ వచ్చాను. మళ్ళీ 2 years చేశాను. సిసిఎస్ అడ్మిన్లో ఉన్నా. అడ్మిన్లో నేను దాదాపు నా దగ్గర ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయి. నేను ఐ యూస్ టు అటెండ్ ఆల్ కలెక్టరేట్ మీటింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపి సార్. ఎస్సీ ఎస్టీ మీటింగ్, కమిషన్ మీటింగ్, సెంట్రల్ కమిషన్ వాళ్ళు వచ్చిన ఉమెన్ కమిషన్, కర్మచారి సఫాయి కర్మచారి మీటింగ్, ప్రతి సెంట్రల్ కమిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపి సార్. మేడం వచ్చేది, శ్రీకాగోల్ మ్యామ్ వచ్చేది. క్రైమ్ మీటింగ్, ఎస్సీ ఎస్టీ 3 months మీటింగ్. ఏ మీటింగ్ అయినా నేను అటెండ్ చేయేది యాజ్ అడ్మిన్. తర్వాత క్రైమ్ మీటింగ్ మేడంతో, శ్రీకాగోల్ మ్యామ్తో ఈ ఎస్సీ ఎస్టీ మీటింగ్ రివ్యూ చేది. పోక్సో కేసెస్, సిటీ క్రైమ్ అంతా అది. తర్వాత నాకు మేడం అనాలిసిస్ చేయడానికి ఇచ్చేది. అనాలిసిస్ చేయి, ఎందుకు భారీ చైన్ స్ట్రాంగ్ జరుగుతుంది, ఈ టైంలో ఎందుకు జరుగుతుంది, ఇదే ప్లేస్లో ఎందుకు జరుగుతుంది, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంది, అట్లా మేడం క్రైమ్ ఉండే కదా, అడిషనల్ సిపి క్రైమ్స్. ఆ మేడం టైం బాండ్ 1:45కు రావాలా అని అట్లా టైం పెట్టేది. అట్లా డిసిప్లిన్ కూడా నేర్చుకున్నా మేడం దగ్గర. అట్లా టైం పెట్టేది. భారీ యూబీఆర్ బై 1:45 అది కొన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తుండే, మేడం ఎంత తొందరగా కాదు మేడం, ఎందుకు కాదు అంటే మనం ఎంత కష్టపడి తీసుకుపోయినా మేడం మొత్తం చదివి మళ్ళీ కరెక్షన్ చేసుకుంటూ మళ్ళీ మంచి ప్రిపేర్ అయ్యి మీటింగ్కు పోయేది మేడం. అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు దగ్గర పనిచేశారు. విజయ్ కుమార్ సార్ దగ్గర చేశారు, మేడం దగ్గర చేశారు. ఇద్దరు మంచి ఆఫీసర్లు కదా? ఇద్దరు మంచి ఆఫీసర్స్. మొన్న సార్ పిఎం బందోబస్తు కూడా వైజాగ్ కమర్షియల్ వచ్చింది. సార్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? అక్కడ నుంచి నాకు ఈ ప్రమోషన్స్ వచ్చినాయి. పోస్టింగ్ ఇవ్వలే కదా. పోస్టింగ్ ఇవ్వలేదంటే నాకు अपना ట్రైనింగ్ కాలేజ్ సిటీసీ హైదరాబాద్ అక్కడ ఆర్డర్ అయింది. ఓకే, అదే అక్కడ నుంచి సిసిఎస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఒక 6 months ఉన్నా. 6 months అయినాక ఇక్కడ వచ్చాను.
ఇక్కడ మీకు రాగానే ఇక్కడ మంచి ఆఫీసర్ ఉన్నారు మీకు కూడా, రంగనాథ్ సార్. ఎస్. ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటి, ఇక్కడ ఉన్న ఆఫీస్ సపోర్ట్ ఏ విధంగా? ఇది నేను హైదరాబాద్లో నౌకరీ చేసిన తర్వాత రాబరీ చూసిన తర్వాత, చేసిన తర్వాత కాదు, రాబరీ చూసిన తర్వాత మీరు చేయలేదు. హైదరాబాద్లో క్రైమ్ చూసిన తర్వాత ఈ ఎక్స్ట్రీమిస్ట్ బ్యాక్గ్రౌండ్తో తర్వాత ఎస్ఐగా ఉన్నప్పుడు కష్టపడింది. తర్వాత హైదరాబాద్లో కమ్యూనల్ అయితే ఎంత టెన్షన్ ఉంటుందో. హైదరాబాద్లో ఒకసారి చిన్న ఇన్సిడెంట్ అయినా దానికి చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ రాత్రి అంతా కష్టపడాల్సింది ఉన్న సమయంలో ఉన్నాం మనం. ఆ టైం అక్కడ ఉన్నాగా ఇక్కడ వస్తే ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఏ వెరీ రిలాక్స్డ్ పర్సన్, ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్ బై ద ఆల్మైటీ అల్లా. హీ హెస్ గివెన్ మీ గుడ్ పోస్టింగ్ హియర్ అండ్ రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ వరంగల్. బికాజ్ నేను ఎప్పటికీ ఒక డైలాగ్ చెప్తా ఉన్నాను, స్విమ్మింగ్ వచ్చినోడు సముద్రంలో వేసేస్తే ఈత చేసుకొని బయటపడతాను. అది నా పరిస్థితి. ఇప్పుడు 34 years సర్వీస్ ఉండి ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఏ గుడ్ స్విమ్మర్. అయితే పోలీస్లో ప్రతిదీ న్యూ ఛాలెంజ్. నేను ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఏమైనా చేసుకోగలుగుతాను కదా. మా డీజీ గారు, ప్రజెంట్ డీజీ అంజనీ కుమార్ సార్ గారు చెప్తారు, ఒక డ్రైవరు 1000 గంటల వాడికి డ్రైవింగ్ ప్రాక్టీస్ ఉన్నా 1 నిమిషం వాడు కళ్ళు మూసుకుంటే యాక్సిడెంట్ అయిపోతుంది అంటాడు సార్. అదే ఎగ్జాంపుల్స్ జూనియర్స్కు నేను కూడా ఇస్తాను. నాకు 34 years సర్వీస్ ఉన్నది అని, కొమ్ములు ఉన్నాయి అని ఏదో చేసుకుంటా అని ఎప్పుడు అనుకోవద్దు, పొరపాటు అది. మనం ప్రతిదీ కూడా ఒక ఛాలెంజ్ తీసుకొని, మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చింది బందోబస్తు. నేను ఆల్రెడీ హైదరాబాద్లో పిఎం గారి 2 బందోబస్తులు చేశాను. అయినా ఈ బందోబస్తులు మేము చేసినామని మేము అట్లా లైట్ తీసుకోలేదు. 100%గా మేము బందోబస్తు చేసినాం. వీ గెట్ అప్రిషియేషన్ ఫ్రమ్ సెంటర్ ఆల్సో, ఫ్రమ్ అవర్ సుపీరియర్ ఆల్సో. బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్ కూడా అప్రిషియేట్ చేశారు. సత్యనారాయణ గారు కూడా వచ్చారు. మా సిపి గారు మాకు ఏబుల్ లీడర్షిప్లో మేము అంత ప్రశాంతంగా చేసిన, అంటే మనం ఎంత చేసినా కూడా మనకు ప్రతిదీ కొత్తదే అని తీసుకోవాలి. అయితే వరంగల్కు వచ్చినాక ఒక సంతోషం విషయం అంటే నా అత్తగారు ఇది అండ్ దిస్ సిటీ ఈజ్ నోన్ టు మీ. నేను ఖమ్మంలో ఉన్నప్పుడు నా ట్రాన్సిట్ పాయింట్ ఇది. పెళ్ళి అయినాక ఇక్కడ ఉన్నాను. తర్వాత వరంగల్లో నేను ఎస్ఐ ఎగ్జామ్ కూడా కేయూసీలో రాశాను. నా ఇంటర్వ్యూ కూడా వరంగల్ ఆఫీస్లోనే అయింది, డిఐజీ ఆఫీస్లో. అత్తగారు ఉంది. తర్వాత నా నౌకరీ కూడా ఇక్కడే వచ్చింది. ఎగ్జామ్ ఇక్కడే పాస్ అయినాను. ఇంటర్వ్యూ సెంట్రల్ జోన్ డీసీపీగా ఉన్నారు. ఇంకొకటి మాట చెప్పాలన్నా, వరంగల్కు నేను మొదటి నుంచి లైక్ చేస్తుండే. ఎందుకంటే నేను అంటుండే ఇది పెద్ద సిటీ ఉన్నది, మెడికల్ కాలేజ్ ఉంది, ఆర్ఈసీ ఉంది, ట్రాఫిక్ తక్కువ ఉంది, యూనివర్సిటీ ఉంది, అన్ని ఫెసిలిటీ ఉన్న, పబ్లిక్ తక్కువ, ట్రాఫిక్ తక్కువ, వెల్ ప్లాన్డ్ సిటీ. సో ఐ యూస్ టు లైక్ వరంగల్. నేను నా సర్వీస్లో అన్ని పొల్యూషన్లు అన్ని జిల్లాలు చేసిన, వరంగల్ చేయలే. ఇప్పుడు వరంగల్ వచ్చింది నాకు, అందుకే సంతోషంగా ఉన్నాను. ఓకే సార్, వరంగల్ అనగానే గతంలో ఉద్యమాల గడ్డ, అదొక హబ్ ఇది. ఎస్. అదంతా మర్చిపోయింది, పూర్తిగా పక్కకు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు సివిల్ మ్యాటర్కి ఒక క్యార్ ఆఫ్ అడ్రస్గా మారింది. మీ సెంట్రల్ జోన్లోని ఎక్కువ హనుమకొండ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ ఇష్యూస్ కనిపిస్తుంటాయి. సివిల్ మ్యాటర్ విషయంలో ఇంటర్ఫేర్ కావద్దంటూ కోర్టు చెప్తుంది, మీ సీనియర్ ఆఫీసర్ కూడా చెప్తారు. కానీ అక్కడ బాధితులకు మాత్రం అన్యాయం జరుగుతుంది. అటువంటి కేసులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. గతంలో కోర్టులు సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ కావద్దు అని సీనియర్ ఆఫీసర్స్లు కూడా డైరెక్షన్స్ ఉండే. ఎవరైనా సివిల్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయితే సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా హైదరాబాద్, సైబరాబాద్లో కల్చర్ ఉంది. రాచకొండలో కూడా సివిల్ మ్యాటర్ ఒక ఎస్ఓపి తయారు చేశారు. ఆ ఎస్ఓపి ప్రకారం, పద్ధతి ప్రకారం చేయమని గవర్నమెంట్ తరఫు నుంచి, మనకు డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక జినాయిన్ కేసు ఉంటే, ల్యాండ్ గ్రాబర్స్ ఏమైనా ఉంటే, అక్రమంగా చేసుకుంటే ఆ సీనియర్ ఆఫీసర్ నోటీస్లో పెట్టి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అనేది ఒకటి తయారు చేశారు. అది మాకు డీజీ ఆఫీస్ నుంచి కమ్యూనికేట్ అయినాయి. ఇప్పటినా కాదు, దాదాపు ఒక 5 years బ్యాకే ఆ ఎస్ఓపి వచ్చింది మనకు. అదే అమలు చేస్తున్నాం.
అలా ఆఫీసర్ మీద డిపెండ్ ఉంటుందండి. కొంత ఆఫీసరు గుడ్ ఫేత్లో చేస్తారు, ఒకరికి న్యాయం జరగాలనే ఉద్దేశం వానికి ఏం కాదు. దట్ ఆఫీసర్ విల్ బి సేవ్డ్ బై ద సీనియర్స్. కొందరు ఆఫీసర్స్ బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటుంది, కావాలని ఇన్వాల్వ్ అయ్యి ఒకరికి అన్యాయం చేయాలని ఉద్దేశం ఉన్నోళ్ళు డెఫినెట్గా వాడు తప్పు చేసినట్టే మనిషి వాడు అనుభవించిందే. చాలా కేసెస్లో అసలు వాళ్ళు ఇరికిపోయారు. మా సిపి గారు రంగనాథ్ సార్ వచ్చిన తర్వాత ఐపీఎస్ గారు మా ఏరియాలో సార్కు మంచి పేరు ఉన్నది. సార్ రాగానే దర్బార్ పెట్టారు ప్రతి సోమవారం మంగళవారం. అక్కడ పర్టికులర్లీ సార్ ఎక్కువ దృష్టి ల్యాండ్ కేసెస్ వచ్చినాయి సార్ స్టార్టింగ్లో. అయితే సార్ దాంట్లో ఫీల్డ్ విజిట్ అనే ఒకటి పద్ధతి ఉంది, ఎప్పటికైనా రాస్తారంట. విజిట్ ద ఫీల్డ్, ఎగ్జామిన్ బోత్ ద పార్టీస్, కన్ఫ్రంట్ దెమ్, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడ ఫేస్ టు ఫేస్. తర్వాత చెక్ ద డాక్యుమెంట్స్ అండ్ పొజిషన్లో ఎవరున్నారు కూడా చుట్టుపక్కలతో విచారించమంటారు. తర్వాత గూగుల్ మ్యాప్ కూడా తీసుకోమంటారు గతం. తర్వాత సార్కు డౌట్ ఉంటే సార్ కూడా ఆ పార్టీస్కు నా దగ్గర ప్రొడ్యూస్ చేయమంటారు. అట్లా పబ్లిక్ న్యాయం జరుగుతుంది. సార్ ల్యాండ్ గ్రాబింగ్ ఒప్పుకోరు, ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసుకొని ఒప్పుకోరు. తర్వాత ఎవరైనా కబ్జాలో ఉండి 20-30 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉండి డాక్యుమెంట్స్ లేవు, ఇప్పుడు ధరణిలో అందులో కొందరు కాగితాలు పట్టుకొస్తున్నారు. అయితే సార్ అంటారు అది ఓకే, కానీ కబ్జాలో ఆయన ఉన్నాడు, మీరు కోర్టుకు పోమని చెప్తున్నాను. ఆ విషయం వరకు ఎవరైనా డాక్యుమెంట్స్ ఉండి ఫైట్ చేస్తా అంటే ఎస్ యూ కెన్ గో టు కోర్టు నీకు చెప్తే బాధాప్తా నీకు ఇస్తాం. కానీ మేము పొజిషన్ డిస్పోజెస్ ఒకరికి చేయటానికి మాకు పవర్ లేదు. ఒకరిని డిస్పోజ్ చేయాలంటే యూ షుడ్ గెట్ ఎవిక్షన్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్. ఓకే, మేము సపోర్ట్ చేస్తాం. మీ సెంట్రల్ జోన్లో ఎక్కువగా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఎక్కడ ఏంటి జ్యూరిషన్ ఉంటాయండి? యాక్చువల్లీ టౌన్లో లేదు. టౌన్ పోలీస్ స్టేషన్ వరంగల్, హనుమకొండ, మిల్స్ కాలనీ, ఇంతజార్గంజ్, సుబేదారి, ఈ 4 టౌన్ ఏరియాలో ఎక్కువ లేదు. రూరల్లో ఉంది. రూరల్లో కాజీపేట్, ధర్మసాగర్, కేయూసి, హసన్పర్తి. ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి లేదంటే లేదు? పొలిటికల్ ఏం లేదు. ఫస్ట్ అయితే ఏ ఇండివిజువల్ ఉంటుంది, తర్వాత ఒక పార్టీ ఇటు పోతుంది, ఒక పార్టీ అటు పోతే అప్పుడు పొలిటికల్ అవుతాయి. కానీ సార్ వచ్చినాక పొలిటికల్ లేదు, ఏం లేదు. ఓన్లీ ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. సిపి గారు వచ్చాక పొలిటికల్ పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయించినట్లున్నారు కదా? అంటే సార్ది ఒకటి ఎస్ఓపి ఉంది. సార్ ఈవెన్ పొలిటికల్ వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పేస్తాడు, మీ వాళ్ళ తప్పు సార్ కన్విన్స్ చేస్తారు. తప్పు వాడు అవతలోడు తప్పు ఒప్పుకుంటాడు. ఎందుకంటే సార్ దగ్గర న్యాయం అంటే క్లారిటీ ఉంది, ట్రాన్స్పారెంట్ అంటారు. సార్ అంటే బ్యాలెన్సింగ్, లా ఆఫ్ బ్యాలెన్సింగ్ అంటారు. వాళ్ళు ఏమంటారు, నువ్వు సీన్కు పో, స్పాట్కు పోండి, ఆ చుట్టుపక్కల విచారించండి, పొజిషన్ చూడండి, డాక్యుమెంట్ చూడండి, 2 పార్టీలతో మాట్లాడండి, 2 పార్టీల పెద్దలతో మాట్లాడండి, న్యాయం చేయండి, మీతో కాకపోతే నా దగ్గర ప్రొడ్యూస్ చేయండి అని అంటారు. ఇంత క్లియర్ ఉన్నదంటే ఇది క్రిస్టల్ క్లియర్. మళ్ళీ సార్ రీచెకింగ్ ఉంది, అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి ఏమైంది, న్యాయమైందా. మళ్ళీ తర్వాత సార్ ఒక పని ఒకరికి అప్పగిస్తే మళ్ళీ పర్సివెన్స్ ఉంది, ఏమైంది ఫాలో అప్ ఆయన డైరీలో నోచుకుంటారు. సార్ సీసీకి చెప్తారు, డేట్ పెడతాడు, నెక్స్ట్ డేట్ మాకు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్తారు. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్లో ఒకడు అన్నాడు నాకు, నేను కూడా చేశాను, ఈ పైసలు జీతం ఇచ్చుకుంటూ పబ్లిక్ సేవ చేస్తున్నారు మీరు. జనరల్ ఇవి పైసలు సొంత పైసలు పెట్టుకొని పబ్లిక్ సేవ చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ జీతం ఇచ్చి మీకు పబ్లిక్ సేవ చేపిస్తున్నది. యు ఆర్ లక్కీ పర్సన్. మీరు ఒక బీదోనికి సాయం చేయొచ్చు. అది కూడా మీకు జీతం తీసుకుంటూ, గవర్నమెంట్ పైసలు తీసుకుంటూ ఒక బీదోనికి సాయం చేయొచ్చు, ఒకరికి న్యాయం ఇప్పించచ్చు. అంత పెద్ద దేవుడు మీకు అవకాశం ఇచ్చిండు, నీకు దానికి వాడుకోవాలా. ఎవరు దానికి వాడుకుంటారు? దాన్ని రియల్ పోలీస్ ఆఫీసర్, హ్యూమన్ టచ్ ఉండాలి మనిషికు. ఇంపతి అంటారు ఇంగ్లీష్లో. అది నేనే అది నాకు దెబ్బ తగిలిన మనిషి నేనే. ఆ దొంగతనం జరిగింది నా ఇంట్లోనే జరిగింది.
అట్లా ఆలోచించుకోవాలి, అట్లా ఫీల్ కావాలి. మనం ఎప్పటికే ఈగో వదిలిపెట్టాలా, బీదోళ్ళకి సాయం చేయాలా. వాడు ఉన్నోడు లేనోడు లేదు, చట్టంకు అందరు సమానం, అందరికీ మనం న్యాయం చేయాలి. ఇక పర్టికులర్లీ బీదోళ్ళకు, చిన్నపిల్లలకు, ఆడోళ్ళకు, వృద్ధులకు సాయం చేయాలా అని ఈ మెసేజ్ నేను కొత్త తరహా మా ఆఫీసర్లకు ఇస్తున్నాను. ఓకే, కానీ మరి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లకు వస్తే పవర్తో పాటు డబ్బులు సంపాదించుకోవచ్చు అనే భావంతో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అది ఒకటి, అంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్ కోట్లు సంపాదిస్తారు. తప్పు చేసేటోళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారండి, పోలీసు ఒకటే కాదు. వాళ్ళు అనుభవిస్తారు. నేను చాలామందికి చూశాను, వాళ్ళకు దేవుడు అప్పటికప్పుడు పనిష్మెంట్ ఇచ్చారు. అంటే పాపం తింటే పాపం తగిలింది అనేది నేను చెప్తాను. సో దయచేసి ఈ పైసలు విషయంలో మీరు పోవద్దు, జాగ్రత్త ఉంది. మీ సర్వీస్ కాపాడుకోండి. మీరు మన జీతాలు బాగా పెరిగినాయి, ఫెసిలిటీస్ బాగా పెరిగినాయి. పర్టికులర్లీ ఈ కొత్త టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక మనకు ఇన్నోవా వెహికల్స్ వచ్చినాయి, పెట్రోలింగ్కు గతంలో లేవు. పొల్యూషన్కు మనకు 50,000, 75,000, 25,000 ఏబీసీ పొల్యూషన్. తర్వాత పోలీస్ స్టేషన్ మరమ్మతులు, మంచి క్వార్టర్స్లు, సదుపాయాలు పెరిగాయండి, ఇప్పుడు పెరిగాయి. మనకు ఇంకా ఆ చిన్నపాటు కరప్షన్ దూరం ఉండాలా. మనం మన క్యారియర్ని ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ సేవాభావంతో మీరు ముందుకు వెళ్తే అన్నీ మీకు మంచిగా జరుగుతుంది. టైంకు ప్రమోషన్ వస్తాయి. ఆ టైంకు ప్రమోషన్ రావడమే మీకు ఎంత గొప్ప దేవుడు రుణం అని అనుకోవాలి. మీరు ముందుకు పోవాలా. నేను ఒక ఎస్ఐ నుంచి డీసీపీ అయినాను. అయితే నా నా క్యారెక్టర్, నా మంచితనం, మన హార్డ్ వర్క్, మన మెరిట్ మనకు ఇంతవరకు తీసుకొచ్చింది. ఇంకా మనం మంచి పని చేసుకుంటూ ఇంకా ముందుకు పోవాలా. నేనైతే మొన్న డీజీ గారి అంజనీ కుమార్ గారి మీటింగ్లో సార్ సిపి ఉండగా కూడా చెప్పాను, సార్ ఈ 3 years పబ్లిక్కు అంకితం సార్, ఇది 3 years నాకు కేసీఆర్ కిట్, ఇది పబ్లిక్కి అంకితం అని నేను మీటింగ్లో చెప్పడం జరిగింది. ఓకే, ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు భారీ సార్. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత సామాన్యుడు న్యాయం చేయండి, అది కూడా కమిట్మెంట్తో చేస్తే ప్రజలు మీకు ఎప్పుడు గుర్తుంచుకుంటారంటూ అతను సర్వీస్ చెప్తున్నారు. ఒక ఎస్ఐగా వచ్చి డీసీపీగా ఉన్న ఆయన రాబోయే కాలంలో మరో 3 సంవత్సరాలు ప్రజలకు పూర్తిగా అంకితం అవుతారంటూ అతను చెప్తున్నారు. ఇది ఈ వారం భారీ సార్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.